Okay. Yeah. Good evening, all of you. Yesterday class అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకున్నామండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఏవి అనేటువంటివి స్పానింగ్ సెట్ కు చెందుతాయి, ఏ వెక్టార్స్ అనేటువంటివి స్పానింగ్ సెట్ కి చెందవు అనేటువంటివి ఎస్టర్డే క్లాస్ లో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా మనం చెప్పుకున్నాం. సిస్టమ్ ఈజ్ ద కన్సిస్టెంట్ అవుతే మనకు అక్కడ లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు అని చెప్పాం. సిస్టమ్ ఈజ్ ద ఇన్కన్సిస్టెంట్ అయితే రాయలేము అని చెప్పుకున్నాము. ఇవి ఎస్టర్డే క్లాస్ లో అయిపోయినటువంటివి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము. సిపిగేట్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. టుడే దాని కంటిన్యూయేషన్ గా తీసుకుందామండి క్లాస్. ఒకసారి టుడే క్లాస్ ఏంటనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇంకొక నెక్స్ట్ ఎన్నో ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. ఈరోజు ఫోర్త్ ప్రాబ్లం చెప్పండి నాన్న. ఒక డౌట్ ఉంది సార్. ఎల్ ఆఫ్ ఎంప్టీ సెట్ ఇస్ ఈక్వల్ టు సింగిల్టన్ 0 అన్నారు కదా సార్. ఏది నాన్న? ఒక్క నిమిషం, ఎక్కడ రాయించాను? ఒక్క నిమిషం. కీ పాయింట్స్ లోనా? ఓకే బిడ్డ, సెకండ్ కీ పాయింట్ సార్. అవునా? మరి ఎల్ ఆఫ్ సింగిల్టన్ 0 ఏమవుతుంది సార్? ఎల్ ఆఫ్ సింగిల్టన్ 0 ఏ సెట్ ఉంటే అదే వస్తుంది అన్న, వేరేది ఏం రాదు కదా. లీనియర్ స్పాన్ రాస్తే ఇప్పుడు ఏ సెట్ రాస్తే అదే సెట్ వస్తుంది. ఇప్పుడు 0 రాస్తే 0నే కదా నాన్న, వేరేది ఏం రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా నువ్వు అడిగింది ఏంటంటే ఎంటీ సెట్ తీసుకున్నాం. ఎంటీ సెట్ కి ఏం రాసాము? ఓన్లీ 0నే రాసామని అన్నాం. సో అదే విధంగా తీరం నాన్న, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద తీరము. దీని ప్రూఫ్ ఉంటుంది. నువ్వు ఏమని రాద్దాం అనుకుంటున్నావు? ఎల్ ఆఫ్ 0 రాద్దామని అంటున్నావు, అంతేనా? ఎల్ ఆఫ్ 0 రాస్తే ఏమవుతుంది? 0కి స్పానింగ్ సెట్ ఏమవుతుందన్న ఒక స్కేలార్ తీసుకో. నువ్వు స్కేలార్ తీసుకుంటే ఖచ్చితంగా అది లీనియర్ ఇండిపెండెంట్ కావాలంటే స్కేలార్ ఇస్ నాన్ జీరో కావాలి ఖచ్చితంగా. ఈ వెక్టార్ 0 తీసుకుంటున్నావు కాబట్టి 0నే వస్తుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎనీ స్కేలార్ రాసినా సరే ఆ లీనియర్ స్పాన్ గా రాయొచ్చు. మనం 0ని ఏమని రాయొచ్చు? ఆల్ఫా 1 ఇంటూ 0 బార్ ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ 0 బార్ ప్లస్ అప్ టు సో ఆన్ ఆల్ఫా n ఇంటూ 0 బార్ అని. మనకు అక్కడ ఒక వెక్టారే ఉంది 0 బార్ కాబట్టి ఆల్ఫా ఇంటూ 0 బార్ ఇట్ ఈస్ ద 0 బార్ అవుతుంది. వేర్ ఆల్ఫా ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎల్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0నే. ఓకేనా? అదే సెట్ వస్తుంది. నేను లీనియర్ ఇండిపెండెంట్ సెట్ దగ్గర నీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఎగ్జాంపుల్స్ ఇస్తాను లీనియర్ ఇండిపెండెంట్ బేసిస్ దగ్గర ఎగ్జాంపుల్స్. చెప్పనా? ఎల్ ఆఫ్ ఎస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ కదా సార్. అంతే కదా. ఇప్పుడు ఎల్ ఆఫ్ 5 అంటే ఎంటీ సెట్ లో మరి వెక్టర్స్ ఎలిమెంట్స్ ఉండవు కదా సార్. అది సింగిల్టన్ 0 ఎలా అవుతుంది? ఏంటన్నా ఎంటీ సెట్ కి లీనియర్ కాంబినేషన్స్ రాస్తే ఎంటీ సెట్ లో అసలు ఎలిమెంట్స్ ఉండవు కదా సార్. అవునా? అది సింగిల్టన్ 0 ఎలా అవుతుంది? అందుకోసం 0 కాంబినేషన్స్ ఏముండవు కాబట్టి సెట్ లో 0 నెంబర్ ఆఫ్ 0 కాంబినేషన్స్. అసలు సెట్ లో ఎలిమెంట్సే లేవు కదా నాన్న. సెట్ లో ఎలిమెంట్సే లేనప్పుడు ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి మనకు అక్కడ? సెట్ మొత్తం ని రాయగలుగుతున్నాం ఆ కాంబినేషన్? ఎలాంటి కాంబినేషన్ రాయలేకపోతున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఇయర్ దేర్ ఓన్లీ 0నే కదా. ఓకే సార్. ఇంతకుముందు మీకు ఒక క్వశ్చన్ అడిగా చూడండి అమ్మా. ఇప్పుడు నేను ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు 1, u అని చెప్పాను. S is equal to సెట్ S is equal to 1, u ఉందనుకోండి. అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఏమైతే చెప్పండి? A into 1 plus b into u. A plus b అవుతుంది. A, b ఆర్ ది స్కేలార్స్. A plus b u, A, b ఆర్ ది స్కేలార్స్. అది లీనియర్ కాంబినేషన్, అట్లా సెట్ అది. అందులో స్కేలార్స్ ఎన్ని ఉన్నాయి? హలో సార్. A, b ఆర్ ది స్కేలార్స్. అప్పుడు డైమెన్షన్ ఎంత? A, b ఆర్ ది స్కేలార్స్, 1, u ఆర్ ది వెక్టార్స్. డైమెన్షన్ చెప్పేటప్పుడు డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటాం. సార్ చెప్తారు దానికి. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక వెక్టార్ ని తీసుకుందాం. ఏ వెక్టార్ ఇన్ ఏమని రాద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వెక్టార్ ని తీసుకుందాం. సరే, ఏ వెక్టార్ ఏమని తీసుకుందాం? ఇన్ V2/R.
ఇలా v2/r అన్న ఒకటే, దాన్ని సింపుల్ గా వాడు ఏమని అంటాడంటే r²/r అని అర్థం. ఇలా v2/r అన్న r²/r అన్న ఒకటేనంట. క్వశ్చన్ ఏంటి అని అంటే which is not in the vector in the linear span అంటున్నాం. yes, linear span of S అనేటువంటి సెట్ లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 6 linear span. It is a subset R equal to v2/r, vector space v2/r is ఏదవుతుంది ఇన్ దాంట్లో ఆప్షన్ ఏ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5,10 అనుకుందాం. ఆప్షన్ బి తీసుకుందాం. -3,-6 -3, ఆప్షన్ బి ఏంటన్నా -3, -6. ఆప్షన్ సి తీసుకుందాం 4,7 అని తీసుకుందాం. ఆప్షన్ డి తీసుకుందాం 4,8 అని అనుకుందాం. క్వశ్చన్ లో ఏమని అంటున్నాడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే ఏది చెందదు అని అంటున్నాడు. లీనియర్ స్పాన్ కి ఏది చెందదు? నాట్ అని అంటున్నాడు. అంటే x, y అనేటువంటి వెక్టార్ డజంట్ బిలాంగ్స్ టు లీనియర్ స్పాన్ ఆఫ్ S. ఇది క్వశ్చన్ ఇది నా, దిస్ ఇస్ ద క్వశ్చన్. S ఏముంది? S is equal to 1 2 3 6. ఇది S. It is a subset R equal to r²r అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నాట్ ఇన్ ద లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్ లో లేనటువంటి, ముందు లీనియర్ స్పాన్ అంటే ఏందో రాద్దాం. L(s) అంటే ఏం రాయొచ్చు? 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. అంటే ఆల్ఫా ఇంటూ ఫస్ట్ వెక్టార్ 1 2 ప్లస్ బీటా ఇంటూ సెకండ్ వెక్టార్ 3 3 3 6 such that alpha comma beta is the belongs to field is the real number. So real number. లీనియర్ కాంబినేషన్ ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ చూడండి. Alpha into 1 is the alpha plus 3 into beta 3 beta. Alpha plus 3 beta first element. Second element 2 alpha plus 6 beta such that alpha comma beta belongs to real number. ఇప్పుడు చూడండి, నేను రెండిట్లోకి వెళ్ళి ఆల్ఫా కామా 3 బీటాని ఆల్ఫా ఒక చూడండి ఇట్లా రాద్దాం. ఆల్ఫా ప్లస్ 3 బీటా కామా రెండో దాంట్లో 2 కామన్ తీయండి. ఆల్ఫా ప్లస్ 3 బీటా such that alpha comma beta is the belongs to R. ఇప్పుడు మనం ఏమనుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వాల్యూ అనుకుందాం. పుట్ ఆల్ఫా ప్లస్ 3 బీటా ఒక కాన్స్టాంట్ కాబట్టి దానికి ఒక పేరు ఇద్దాం. ఏమని ఇద్దామని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గామా అని ఇద్దాం. నష్టం ఏముంది? రైట్, గామా అని ఇస్తే చూడండి ఏమని రాసుకోవచ్చు ఇక్కడ. ఇట్ ఈస్ ద గామా కామా 2 gamma such that gamma is the belongs to real number. Alpha beta real numbers అయితే alpha plus 3 beta ఏమవుతుందన్న రియల్ నెంబరే అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో గామా. సో ఇట్ ఈస్ ద రియల్ నెంబర్. ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద గామా అనుకుంటే ఇదేమవుతుందన్న 2 గామా అవుతుంది. ఎస్ 2 4 8 సరిపోయింది. ఇక చూడండి, ఇది గామా అనుకున్నారనుకోండి, ఇది 2 గామా అవుతుంది. ఈ 2 గామా ఇది గామా. ఇక చూడండి, గామా వాల్యూ -6 అయితే -3 అయితే 2 గామా వాల్యూ -6. గామా వాల్యూ అనేటువంటిది 5 అయితే 2 గామా వాల్యూ అనేటువంటిది 10 అవుతుంది. సరిపోయింది. ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. కానీ ఇక చూడండి, ఇది గామా అనుకుంటే ఇది నాట్ ఈక్వల్ టు 2 గామా. 2 గామా వాల్యూ ఎంత రావాలి? 8 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. సో నాట్ బిలాంగ్స్ టు వాల్యూ ఏంటిది? ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ ద right answer. Is it clear? Clear Anna in this question? Yes sir. Yes sir. Right. Another question తీసుకుందాం మనము ఒకసారి. another question ని చూడండి. ఇంకొకటి కూడా చెప్పొచ్చు కదా సార్, ఇంకా ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్. ఇక్కడ సార్ గామా 2 గామా అన్నారు కదమ్మా, నెక్స్ట్ నెంబర్ ఏం చేయాలి? 2 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ కోఆర్డినేట్ కావాలి. అంతే సార్, అంతే అదే కదా సార్. ఫస్ట్ కోఆర్డినేట్ ఏదైనా తీసుకోండి మీరు. నెంబర్స్ లో 5 ఉంది, 10 ఉంది, 2 టైమ్స్ వచ్చింది. -3 ఉంది, ఇది 2 టైమ్స్ -6 అయింది. 4 ఉంది, ఇది 8 అయింది. ఇది కాదు కాబట్టి ఈజీగా వాళ్ళందరూ క్యాచ్ చేశారు. ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ 2 టైమ్స్ ఉండాలి. 2 టైమ్స్ ఉండాలి. అది మనకి ఏ ఫామ్ లో వచ్చిందో ఆ ఫామ్ లో ఉండాలి. కింది వాటిలో ఏది ఉంటే అది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇంకా దీని మోడల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం.
అన్ని లీనియర్ స్పాన్ మీద ఉన్న అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయితేనా విత్ సిఎస్ఐఆర్ లెవెల్ కూడా మీకు మామూలుగా ఎక్కడ చెప్పినా యూట్యూబ్ ఛానల్లో జస్ట్ లీనియర్ స్పాన్ అంటే ఏంటో చెప్తారు, విని కానీ ఎగ్జాంపుల్స్ ఇవ్వరు. సో ఇక్కడ చూడండి సింపుల్, which of the following polynomial, ఈరోజు షార్ట్ కట్స్ చెప్తానన్న స్పానింగ్ సెట్ కి నేను ఈరోజు షార్ట్ కట్స్ చెప్తాను, అవి యూటిలైజ్ చేసుకుంటే మీరు సెమిస్టర్ పర్పస్ లో కూడా వాడొచ్చు వాటిని. which of the following polynomial lies in the linear span, in the linear span, linear span of S ఏం సెట్ ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ గా S is equal ఒక సెట్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 1, ఇది 1 + x + x² అనుకుందాం. ఏది అవుతుందో చూద్దాం. ఆప్షన్ ఏ ఏమని అంటున్నాడు ఇక్కడ, 5x² + 5x + 1. ఆప్షన్ బి తీసుకుందాం, ఇట్ ఈస్ 100x² + 10x + 10 అని తీసుకుందాం. ఆప్షన్ సి తీసుకుందాం, 17 × x² + 1 అని తీసుకుందాం. ఆప్షన్ డి తీసుకుందాం, 7x² + 11x + 3. సో ఇప్పుడు మనం అన్ని ప్రాబ్లం మొత్తం చేయాలంటే ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇక చూడండి ప్రాబ్లం మొత్తాన్ని చేయకుండా సింపుల్ కాన్సెప్ట్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ రాద్దాం. ఎల్ ఆఫ్ ఎస్, ఎల్ ఆఫ్ ఎస్ ని ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే a into this vector, it is a 1, so a into 1 plus b into next vector 1 plus x plus x² such that a comma b belongs to real numbers, ఎందుకంటే సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ విత్ రియల్ కోఎఫిషియన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, a plus b plus bx plus bx². కోఎఫిషియన్స్ లోపల మల్టిప్లై అయ్యండి, b into 1 is the b, so 1 into a is the a plus b ఫస్ట్ కాన్స్టాంట్, నెక్స్ట్ b into x, తర్వాత b into x², such that ఇక్కడ a కామా b ఏంటివినైనా belongs to the real numbers. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ చూడండి we can observe that ఇక్కడ b x కోఎఫిషియంట్ హియర్ మనం ఏం అబ్జర్వేషన్ చేశాం, x కోఎఫిషియంట్ is equal to x² కోఎఫిషియంట్, అంటే b is equal to b, x కోఎఫిషియంట్ is equal to x² కోఎఫిషియంట్ అయింది. ఎక్కడ ఉంది ఏ ఆప్షన్ లో, ఇక్కడ చూడండి x² కోఎఫిషియంట్ 100 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే 10 is the not equal to 100, అంటే ఇది కాదు ఆప్షన్. ఇక్కడ x కోఎఫిషియంటే లేదు, ఇక్కడ x² కోఎఫిషియంట్ 17 ఉంది, x కోఎఫిషియంట్ 0, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x² కోఎఫిషియంట్ 7, x కోఎఫిషియంట్ 11, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్. ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు 5 is equal to 5 అయింది, x² కోఎఫిషియంట్ is equal to x కోఎఫిషియంట్ అయింది. చూడండి ఇక్కడ, సో జస్ట్ లెక్క చేయకుండా మీరు ఇట్లా ఆప్షన్స్ ను కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు అనే విధంగా ఈ క్వశ్చన్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఏం రాద్దామనంటే, సిక్స్త్ క్వశ్చన్ కన్నా ముందు ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, అంతకన్నా ముందు ఒక 2-3 తీసుకుందాం, ఏం కాదు. కన్సిడర్ ఇంకొక ఎగ్జాంపుల్, కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ s is equal 1 plus x comma 2x plus 3x² అనుకుందాం. is a subset R equal to P3 over R. Find the following vectors. Find the following vectors belongs to L of S. Belongs to L of S. ఏవి ఆ వెక్టార్స్ ఏంటివి, కింది వాటిలో ఏవి చెందుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఇలా తీసుకుందాం,
ఏమని తీసుకుందాం, పాలినామియల్స్ రూపంలో కాబట్టి ఎట్ మోస్ట్ డిగ్రీ ఇస్ ద 2 కాబట్టి 6x² ప్లస్ 8x ప్లస్ 4 అనుకుందాం. ఆప్షన్ బి చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 5 ప్లస్ 3x ప్లస్ 7x² ప్లస్ 9x³ అనుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా 7 ప్లస్ 3x ప్లస్ 15x² అనుకుందాం. ఆప్షన్ డి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ 55x నాన్న. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్ని ఎలా చేద్దాం. మామూలుగా LS అంటే మనకు తెలుసుగా డెఫినేషన్. సో LS ఈజ్ ఈక్వల్ టు S లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్. అంటే A ఇంటూ 1 ప్లస్ x ప్లస్ B ఇంటూ 2x ప్లస్ 3x² such that A, B belongs to the real numbers. ఓకే, బాగుంది. ఇక్కడ చూడండి మనం ఏమని రాయొచ్చు, కాన్స్టాంట్ ఈస్ ద A. నెక్స్ట్ x కోఎఫిషియన్స్ ఏమొస్తాయినా A ప్లస్ 2b ఇంటూ x కోఆప్షన్స్, x ని కామన్ తీయండి. నెక్స్ట్ 3bx² such that A, B belongs to the real numbers. ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేటువంటిది మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. సార్ మరి ఇలా అవుతే మాకు ఇబ్బంది అవుతుంది. హలో సార్ కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుందాం, పుట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ x కోఎఫిషియెంట్ ఏమనుకుందాం, A ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు C అనుకోండి. C అనుకుంటే మనకి ఎట్లా మారిపోతుంది, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి 2b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, C మైనస్ A అవుతుంది. B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 ఇంటూ C మైనస్ A అవుతుంది. సరే, అలానే ఉంచుదాం. సో తీసుకపోయి సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ చేస్తే మనకి ఏ విధంగా మారుతుంది, A యాజ్ ఇట్ ఈస్, B బదులు ఏం రాసాం, A ప్లస్ 2b బదులు C రాసాం. C ప్లస్ 3/2 ఇంటూ C మైనస్ A అవుతుంది 3b వాల్యూ. It is the x² such that A, C is the belongs to the real numbers. ఇలా మారిపోయింది లీనియర్ స్పాన్. సో మరి దీనికి చెందినటువంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. We can take the option A. ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. ఆప్షన్ ఏ ఏమని తీసుకుంటున్నాను, ax² ప్లస్ cx ప్లస్ 3/2 ఇంటూ C మైనస్ A ఇంటూ x² ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 6x² ప్లస్ 8x ప్లస్ 4 అని తీసుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, ఏ కాన్స్టాంట్ కదా, సారీ ఇక్కడ ఏంటిది బిడ్డ కాన్స్టాంట్, రైట్. ఏ వాల్యూ ఎంతనన్నా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 minute ఇది రబ్ చేసేద్దాం. ఓకే, ఏ వాల్యూ ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వాల్యూ ఇస్ ద 4 కాన్స్టాంట్ వాల్యూ. C వాల్యూ ఎంత, x కోఎఫిషియెంట్, ఇట్ ఈస్ ద 6. తర్వాత ఇప్పుడు మనకేం కావాలి, x² కోఆప్షన్ 6 కావాలి. అవుతుందా లేదా చూద్దాం. చూడండి 3/2 ఇంటూ C మైనస్ A చేస్తే 6 రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. 3/2 ఇంటూ C వాల్యూ ఎంత ఉందండి మనకి ఇక్కడ 6 మైనస్ A వాల్యూ ఎంత 4. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి మనం ఏమని రాసుకోవచ్చు, C వాల్యూ ఎంత ఉందన్న 8 కదా నాన్న, నాట్ ఏ 6. చూడండి ఇట్ ఈస్ ద C వాల్యూ ఇస్ ద 8. వెరీ గుడ్, ఇట్ ఈస్ ద C8. అంటే ఇట్ ఈస్ 8 మైనస్ 4. 8 మైనస్ 4 అంటే ఎంతనన్నా 3/2 ఇంటూ 4 అవుతుంది. సో 2 1 జా 2 2 జా 6 వచ్చిందా, 6 వచ్చిందా మనకు, సాటిస్ఫై అయింది కదా. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి తీసుకోండి. అలానే తీసుకుంటే చూడండి 5 ప్లస్ 3x ప్లస్ 7x² ప్లస్ 9x³ అని ఉంది. మనకు 9x³ కాంబినేషన్ లో వచ్చింది లీనియర్ స్పాన్, రాలేదు అంటే రాంగ్ ఆప్షన్. చూడండి ఇక్కడ x² కాంబినేషన్ లో రాలేదు, రాంగ్ ఆప్షన్. సో మిగిలింది ఏంటిది, C ఉంది. C ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది, మనం B చెక్ చేయాల్సిన అవసరం లేదు. C చెక్ చేద్దాం చూడండి, మనకు ఆన్సర్ అయిపోతుంది, అవుతుందా లేదా అనేటువంటిది. C చెక్ చేద్దాం. C ని ఏమని రాసుకోవచ్చు, 7 ప్లస్ 3x ప్లస్ 15x² ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ A ప్లస్ cx ప్లస్ 3/2 ఇంటూ C మైనస్ A x². కంపారిజన్ చేయండి. ఏ వాల్యూ ఎంత వస్తుంది, 7 వస్తుంది. C వాల్యూ ఎంత వస్తుంది మనకు, ఇట్ ఈస్ 3 వస్తుంది. ఇప్పుడు చూడండి 3/2 ఇంటూ C మైనస్ A చేస్తే 15 రావాలి. చూద్దాం 3/2 ఇంటూ C వాల్యూ ఇస్ 3 మైనస్ 7. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ -6. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 15 కాలేదు. మరి ఇది అవుతుందా అండి ఆప్షన్ సి,
కాదు. దేర్ఫోర్ ఆప్షన్ సి రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా లీనియర్ కాంబినేషన్ ని ఏది చెందుతుంది ఏది చెందదు అని అంటే ఇలా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా నాన్న? ఓకేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుతాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం. ఇదే మోడల్లో ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ రాస్తే మనకు క్లియర్నెస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎన్నో ఎగ్జాంపుల్ నాన్న? 6th 7th? ఫర్ ఎగ్జాంపుల్ 7th అనుకుందాం. ఓకే, వెరీ గుడ్. రైట్, ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. కన్సిడర్ S is equal, సెట్ నేమని రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఒక వెక్టార్. నెక్స్ట్ వెక్టార్ 1, 0, -1 2 వెక్టార్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద సబ్సెట్ R ఈక్వల్ టు R³ అనుకుందాం ఓవర్ R. ఫైండ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఫైండ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ vectors belongs to L of S. అంటే లీనియర్ స్పాన్ కి కింది వాటిలో ఏవి చెందుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ తీసుకుందాం. ఏమని తీసుకుందాం? 5, 8, 9. ఆప్షన్ బి చూడండి, ఇట్ ఈస్ ద 6, 12, 18. ఆప్షన్ సి చూడండి, ఇట్ ఈస్ ద 5, 12, 17. ఆప్షన్ డి చూడండి, ఇట్ ఈస్ 9, 11, 5. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం, లీనియర్ స్పాన్ రాద్దాం. ఎల్ ఆఫ్ ఎస్ ఏమని రాయొచ్చండి? వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఎస్ లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఏంటి? ఏ ఇంటూ ఫస్ట్ వెక్టార్ 1, 2, 3, బి ఇంటూ సెకండ్ వెక్టార్, ఇట్ ఈస్ 1, 0, -1, such that a comma b belongs to the real numbers. Is it clear? Right. ఇక చూడండి, a into 1 is the a plus b into 1 is the b. So a plus b first element. Second element చూడండి 2a, b into 0 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి b into 0 is the 0. So second element only 2a. Next 3 into a is the 3a. Second element b into -1 is the -b, such that a comma b is the belongs to the real number. ఈ రకంగా మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు అనంటే, దీన్ని ఏమనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ గా అనంటే ఇక్కడ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా పుట్ x is equal to a plus b అనుకుందాం. a plus b అనుకుందాం. దీని నుంచి మనము b ని ఏమని రాయొచ్చు? b is equal to x minus a అని రాయొచ్చు. అది అలానే ఉంచండి. y is equal to ఏమనుకుందాం? 2a అనుకుందాం. దీని నుంచి a is equal to ఏమొస్తుందన్న? y/2 వస్తుంది. తీసుకపోయి ఇంట్లో రాయండి. రాస్తే మనకు b is equal to ఎంత అవుతుంది? x minus y/2 అని వస్తుంది. ఓకేనా? x minus y/2 అని వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 3a minus 3b చేయండి. ఇంకోటి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 3a minus b ఎలిమెంట్ చేయండి. 3a అంటే 3 into ఇట్ ఈస్ y/2 మైనస్ b అని అంటే x minus y/2. సో మనకేమొస్తుంది ఇక్కడ చూడండి, అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద 3y/2 plus y/2, it is minus x, and it is nothing but 4y/2 is the 2y minus x. It is the third element. అంటే ఎలా మారిపోయింది లీనియర్ కాంబినేషన్? L of S is equal to ఎలా మారిపోయింది? ఫస్ట్ దాన్ని ఏమనుకుందాం? x అనుకుందాం, దీన్ని y అనుకుందాం. మూడోది ఎలా మారిపోయింది? 2y minus x, such that x comma y is the belongs to real numbers. సో ఇలా మారింది. ఇప్పుడు చూడండి, ఆ రూపంలో ఏది ఉందో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ తీసుకున్నానే అనుకోండి. ఆప్షన్ ఏ ఏముంది? 5, 8, 9. దీన్ని దేంతోనే కంపేర్ చేయాలి? x, y, 2y మైనస్ x తోనే కంపేర్ చేయాలి. అంటే x is equal to ఎంత అయింది? 5 అయింది. y is equal to ఎంత అయింది? 8 అయింది. ఇప్పుడు 2y మైనస్ x వాల్యూ 9 రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. 2 into 8 మైనస్ x అంటే 5. 16 లోకి వెళ్ళి 5 పోతే 11 కదా నాన్న? 11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 9 కదా? సో 9 కి ఈక్వల్ కాలేదు కదా? సో ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ చూసుకోండి. ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి లో ఏమి ఇచ్చారు నాన్న? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 6, 12, 18. దీని దేంతోనే కంపేర్ చేయండి? x, y,
2y మైనస్ ఎక్స్ తోనే కంపేర్ చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత 6, y వాల్యూ ఎంత 12. సో 2y మైనస్ ఎక్స్ వాల్యూ 18 రావాలి. చూద్దాం వస్తుందో లేదో మరి. 2 into 12, y అంటే 12 మైనస్ ఎక్స్ అంటే 6. 24 మైనస్ 6 is the 18 కదా. సో ఈక్వల్ అయిపోయింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎక్కడ ఉంది ఆప్షన్ బి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలానే మీరు ఆప్షన్ సి చెక్ చేద్దాం. 5, 12, 17. It is equal to x, y, 2y minus x. It is nothing but x is equal to ఎంత? 5 వస్తుంది. y is equal to 12 వస్తుంది. 2y minus x value 2 into 12 minus 5. 24 minus y is the 19. It is not equal to 17. So 17 ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ సి is the wrong answer. సో నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకోండి. వి చెక్ ద ఆప్షన్ డి. ఇలా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఏముంది అక్కడ? 9, 11, 5 అన్న. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్, వై, 2y మైనస్ ఎక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 9, y is equal to 11 and 2y మైనస్ ఎక్స్ వాల్యూ 5 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. 2 into 11 minus 9. 22 minus 9 ఎంతనన్నా? 22 minus 9 13. అంతేనా? 13. It is not equal to 5. 5 కి ఈక్వల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది. 5 రావాలి, మనకు 5 రాలేదు. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ అన్న? ఇప్పుడు చూద్దాం నాన్న. ఇప్పుడు ట్రిక్స్ చెప్తాను, ఆ ట్రిక్స్ రాసుకోండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రిక్స్ ని యూటిలైజ్ చేసి మీరు లెక్కలన్నీ కూడా చేయొచ్చు. దీని మీద ఈ టాపిక్ సంబంధించినటువంటివన్నీ కూడా ఒకసారి చూడండి. ఏంటి ఆ ట్రిక్స్ అని అంటే, టుడే ట్రిక్స్ ఇక్కడ చూడండి. సింపుల్ గా మనము వెరీ వెరీ ఇంపార్టెంట్. కలర్ చేంజ్ చేస్తాను, టోటల్ బ్లూ తీసుకుంటున్నాను. ఓకే రైట్. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? లీనియర్ స్పాన్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే లీనియర్ స్పాన్ మీద 2 type ఆఫ్ స్పానింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న దీంట్లో? 2 types. 2 types ఉంటాయి ప్రాబ్లమ్స్. 2 type ఆఫ్ ప్రాబ్లమ్స్. 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఫస్ట్ టైప్ ఏంటి, సెకండ్ టైప్ ఏంటి? 2 types లో ఫస్ట్ టైప్ ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏమని అంటున్నాడంటే, ఫస్ట్ది ఈజ్ బి ఇన్ L of S. L of S means span of ఒక P నెంబర్ ఆఫ్ వెక్టర్స్ అనుకుందాం. V1, V2 అప్ టు సో ఆన్ VP. ఈ స్పానింగ్ సెట్ కి చెందుతుందా అనేటువంటిది ఒక క్వశ్చన్. అంటే బి అనేటువంటి ఒక వెక్టారు ఈ స్పానింగ్ సెట్ కి చెందుతుందా అని అంటున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ గా ఏం చేసుకోవాలి? రైట్ ద లీనియర్ కాంబినేషన్ రాసుకోవాలి. ఫస్ట్ రైట్ లీనియర్ కాంబినేషన్ ఏంటి? రైట్ ఫర్ ఎగ్జాంపుల్ x1 into v1 bar plus x2 into v2 bar plus up to so on xp into vp bar అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు బి. బిని ఇలా లీనియర్ కాంబినేషన్ గా రాద్దాం. సార్ వేరే ఇక్కడ x1 x2 ఏంటివి సార్ అంటే స్కేలార్స్ నని. x1 x2 up to so on xp is the belongs to f. f అంటే ఇక్కడ స్కేలార్స్, ఫీల్డ్ కి చెందినట్టున్నాయి అంటే స్కేలార్స్ అవుతున్నాయి అని అర్థం. ఇలా రాసిన తర్వాత దీన్ని ఎలా రాస్తాం? ఫస్ట్ ఈ వెక్టార్స్ ని తీసుకుని ఒక మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేయండి. అప్ టు సో ఆన్ విపి. ఇది ఏ మ్యాట్రిక్స్? ఈ ఎక్స్ ని ఎలా రాయొచ్చు అని అంటే, ఇట్ ఈస్ ద x1 x2 అప్ టు సో ఆన్ xp ఈజ్ ఈక్వల్ టు బి బార్. అంటే ఇది ఏ రూపంలో ఉందంటే ax is equal to b bar రూపంలో ఉంది. ఇట్ ఈస్ ద స్టార్ ఈక్వేషన్. అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని చూడండి. ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ రాసుకున్న తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చెందుతుంది అని అంటే, ఈ పైన చెప్పిన చూడండి ఆప్షన్ వెరిఫికేషన్. మీరు ఈ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఒకటి వాడొచ్చు. లేదు ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కూడా నాకు అంత ఐడియా రావట్లేదు సార్ అని అంటే, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ వాడొచ్చు. ఏంటివి అని అంటే, ఆ దాంట్లో దొరికితే ఓకే ప్రాబ్లం, పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా చేస్తే సరిపోతుంది. అలా రాలేదనుకోండి, మీరు సింపుల్ గా ఇలా తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి? కన్సిడర్, అన్ని ఇక్కడ ఇంక్లూడింగ్ అవుతున్నాయండి. టుడే క్లాస్ లీనియర్ స్పాన్ కంప్లీట్ చేయడానికి చూస్తాను.
ఇక చూడండి ఏ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ బి బార్ మ్యాట్రిక్స్ అంటే లాస్ట్ కాలం వెక్టార్ అనేటువంటిది బి బార్ తీసుకున్నాం. దీన్ని ఏం చేయాలి? కన్వర్ట్ ఇంటూ ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ కన్వర్ట్ చేయడానికి వస్తుంది కదా, మనకు ప్రీవియస్ క్లాసెస్ అయినాయి కదా. కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చాలి. ఎక్లాన్ ఫామ్ మనకు అవి చాలా బాగా వస్తాయి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి 2 పాయింట్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఇఫ్ ఒకవేళ ఇక్కడ చూడండి లాస్ట్ కాలం ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత లాస్ట్ కాలం ఇన్ ఏ బి బార్. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లో ఏ బి బార్ అంటే బి బార్ కాలం లోపల డస్ నాట్ హ్యావ్ పివోట్. లాస్ట్ కాలం అనేటువంటిది పివోట్ లేకపోతే డస్ నాట్ హ్యావ్ పివోట్. ఒకవేళ లాస్ట్ కాలం అనేది పివోట్ కలిగి లేకపోతే దెన్ మనకు అప్పుడు ఏమవుతుంది అని అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అవుతుంది అన్న. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఏబి బార్ అంటే సిస్టమ్ ఏమవుతుంది అన్నట్లు కన్సిస్టెంట్ అవుతుందని అర్థం. కన్సిస్టెంట్ అండ్ కన్సిస్టెంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బి బార్ ఏం చెందుతుంది? ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్. రెండోది ఏంటి? రెండో పాయింట్ అని అంటే ఇఫ్ లాస్ట్ కాలం ఇన్ ఏ బి బార్ యాజ్ పివోట్ ఒకవేళ పివోట్ ఉంటే లాస్ట్ కాలంలో దెన్ అంటే బి బార్ లోపల పివోట్ ఉంటే ఎక్లాన్ ఫామ్ లోకి మారిపోయిన తర్వాత దెన్ సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అవుతుందన్న. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే నో సొల్యూషన్. ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ ఏ ఉండనప్పుడు ఇంక ఇక్కడ చెందుతుందన్న చెందదు. దీన్నే నో సొల్యూషన్ అని అంట. రైట్. ఇప్పుడు దీని ఏమని చెప్పొచ్చు? ఉండకపోతే ఇట్ ఈస్ బి బార్ డజంట్ బిలాంగ్స్ టు ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అని చెప్పొచ్చు మనం. ఇంకా ఏం చెప్పొచ్చు? ఇది వన్ ఆఫ్ ద పాయింట్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ లో ఫస్ట్ పాయింట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమైపోతుంది ప్రాబ్లం ఏంటనేది. చూడండి ఎగ్జాంపుల్. ఒకవేళ ఒక v1 వెక్టార్ ని తీసుకుందాం. లెట్ v1 వెక్టార్ ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ -2 5 0 -3 అంటే 4 టుపుల్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ v2 వెక్టార్ ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ గా 4 -3 -1 0. నెక్స్ట్ అండ్ ఇంకొకటి తీసుకుందాం బి అనేటువంటిది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ గా 0 7 0 -6 అనుకుందాం. ఈ బి అనేటువంటిది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ బి బార్ ఇన్ స్పాన్ ఆఫ్ v1 v2. స్పాన్ ఆఫ్ v1 బార్ కామా v2 బార్ అంటే స్పానింగ్ సెట్ కు చెందుతుందా? v1 v2 స్పానింగ్ సెట్ కు చెందుతుందా అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం చెందుతుందా లేదా అంటే మనం ఏం చేయాలి? కన్సిడర్ సొల్యూషన్. చూడండి సింపుల్ గా ఏం చేయొచ్చు మనం? x1 v1 బార్ ప్లస్ x2 v2 బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ అని రాయాలి. ఓకే, బాగుంది. దాని నుంచి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని తీసుకోవాలి. ఏబి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఎలా కన్సిడర్ చేస్తాము? ఇట్ ఈస్ ద ఫస్ట్ ఏం తీసుకోవాలి? v1 వెక్టార్ v1 బార్. రెండో కాలం ఏంటిది? v2 బార్. మూడో కాలం ఏంటిది? b బార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ విధంగా అవుతుంది చూడండి అన్న. ఇట్ ఈస్ ద -2, ఇట్ ఈస్ ద 5, ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ ద -3, ఇట్ ఈస్ ద 4. సెకండ్ కాలం ఈస్ ద సెకండ్ వెక్టార్ v2 వెక్టార్ -1 0. లాస్ట్ కాలం ఏమవుతుందండి? 0 7 0 6 అవుతుంది. ఎక్లాన్ ఫామ్ లోకి ఇప్పుడు మార్చండి. ఎక్లాన్ ఫామ్ లోకి ఎలా మార్చాలో తెలుసు కదా మీకు, ప్రీవియస్ చెప్పాం. -6. ఓకే, వెరీ గుడ్. రైట్, ఇక్కడ -6 అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి ఎక్లాన్ ఫామ్ లోకి ఎలా మార్చున్నాడు. ఫస్ట్ రో మొత్తం 2 తోనే క్యాన్సిల్ అవుతుంది కదండి. మినిమైజ్ చేసుకోండి. ఫస్ట్ రోని మొత్తం కూడా -2 తోనే క్యాన్సిల్ చేద్దాం. r1 ఈస్ గోస్ టు r1/-2. మినిమైజ్ చేసుకుంటే మనకు రో ఆపరేషన్స్ చాలా ఈజీగా అవుతాయి. ఏదైనా ఒక రో
ఫోర్త్ రో కూడా మారుద్దామా? వెరీ గుడ్. R4 is goes to ఏం రాద్దాం? R4 by -3. ఇప్పుడు రాస్తే చూడండి ఇది ఏమవుతుంది? 1 -2 0. సో సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాయాలి, దెర్ ఈస్ నో ప్రాబ్లం. 7. థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్ -1 0. ఫోర్త్ రోని -3 తో భాగిస్తే 0 1 0, ఇట్ ఈస్ ద 2. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ పివోట్ కదా, ఫస్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ఫస్ట్ పివోట్. దీని కింద ఉన్న ఈ ఎలిమెంట్స్ అన్ని జీరో చేయాలి, అంటే R2 లో ఉన్న 5 ని జీరో చేయాలి, R1 ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ R2 5, 1 కి LCM 5 +5 -5 వచ్చేటట్లు R2 ని ఎక్స్చేంజ్ చేయండి. ఇట్ ఈస్ -5 into R1 అని రాస్తే 5 - 5 వస్తుంది. ఇంకా నెక్స్ట్ R4 లో ప్రాబ్లం ఉంది, R3 లో 0 ఉంది, దేర్ ఈస్ నో ప్రాబ్లం. R4 లో 1 ఉంది కాబట్టి R4 - R1 రాస్తే 0 అవుతుంది. చూడండి ఎలా రో ఎక్స్చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 - 2 0. ఇట్ ఈస్ ద 5. ఇట్ ఈస్ ద 5 వాల్యూ 0 అయిపోతుంది కదా ఇక్కడ 0, ఎందుకంటే ఇక్కడ చూడండి R2 - 5 into R -3, ఇక్కడ చూడండి R2 ప్లేస్ లో -3 -5 into 2 అంటే -3 + 10, ఇట్ ఈస్ ద +7. వెరీ గుడ్. ఇక్కడ చూడండి 7 తో నా 0 ని ఆపరేషన్ చేస్తే 0 నే, అంటే 7 - 0, ఇట్ ఈస్ ద 7. నెక్స్ట్ ఆపరేషన్ లో 0 యాజ్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. -1, ఇట్ ఈస్ ద 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 - 1, దిస్ 1 minus this 1 - 1 is the 0. R4 -half -2 + 2 అవుతుంది. 2 - 0 is the 2. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు రెండు రోలు ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ రోలు ఏంటి నాన్న? R2 is goes to R2 by 7. నెక్స్ట్ R4 is goes to R4 by 2 అని రాయొచ్చు. ఒకే నెంబర్ తో క్యాన్సిల్ అవుతున్నాయి, చేయాలి. ఏదొక్కటి క్యాన్సిల్ కాకపోయినా చేయదు నాన్న. మీరు సెమిస్టర్ లో అలానే చేస్తారు, కొందరు మెటీరియల్స్ లో చూసి కాకపోయినా చేస్తారు, అక్కడంతా ఆపరేషన్స్ ప్రాబ్లం అవుతాయి. అలా బట్టి పట్టొద్దు. సో అవుతే చేయండి, లేకపోతే నార్మల్ గా చేసుకుంటా పోండి, ఆన్సర్స్ అవే వస్తాయి మీకు. అక్కడ ఉన్నట్లే రావాలని ఏం లేదు, ఫైనల్ ఆన్సర్ సేమ్ ఉంటుంది. 0 0, ఇట్ ఈస్ ద -2, ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ ద 1, ఇట్ ఈస్ ద 1, ఇట్ ఈస్ ద -1, ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 1. నెక్స్ట్ పివోట్ ఎక్కడుందన్న? నెక్స్ట్ పివోట్ ఎక్కడుంది చెప్పండి? సెకండ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇదే కదా. ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ రెండో రో, ఈ రెండో రోలో ఉన్నటువంటి ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్. దీని కింద ఉన్న ఎలిమెంట్స్ జీరో చేయాలి, అంటే R2 లో ఉన్న 1 ని ఉపయోగించుకొని R3 ని జీరో చేయాలి, R4 ని జీరో చేయాలి. సో మనము R3 + R2 చేస్తే 0 అవుతుంది. నెక్స్ట్ R4 is goes to R4 - R2 చేస్తే 0 అయిపోతుంది. దేర్ ఈస్ నో ప్రాబ్లం. చూడండి 1 - 2 0, it is the 0, it is the 1, it is 1, it is the 0, it is also 0, 0 + 1 1, 1 - 1, ఇక చూడండి 1 - 1 0, నెక్స్ట్ 1 - 1 0. ఇక చూడండి ఎన్ని పివోట్స్ ఉన్నాయి ఇక్కడ? 3 పివోట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ కాలంలో పివోట్ ఉందా? ఇవి అవసరం లేదు, ఫస్ట్ ఈ 2 కాలాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్లాన్ ఫామ్ లో మారిపోయింది కదా. లాస్ట్ కాలంలో పివోట్ ఉందా? ఉంది కదా. చూడండి ఇదే కదా బి, ఇదే కదమ్మా బి. బిలో పివోట్ ఉందా? ఉంది కదా, ఇది పివోటే కదా. అంటే బిలో పివోట్ ఉంటే మనం ఏమని చెప్పాం? లాస్ట్ కాలంలో పివోట్ ఉంటే ఏమని చెప్పాం? కన్సిస్టెంట్ అని చెప్పినామా? బిలాంగ్స్ టు ద L of S. నాట్ పివోట్ ఉంటేనేమో L of S. yes. మరి ఇప్పుడు ఇక్కడ చెందుతుందా చెందదా? చెందదు, ఇన్కన్సిస్టెంట్. ఎందుకు? పివోట్ ఉంది, పివోట్ ఉంటే ఇన్కన్సిస్టెంట్. అంటే ఇక్కడ కావాల్సి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాంక్ ఎంత అవుతుంది చూడండి, 2 కదా. ఏ అంటే ఇది, అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 2 పివోట్స్ ఉన్నాయి మనకి, ఇదొకటి ఇదొకటి 2. సో 2. నెక్స్ట్ ఈ మొత్తంలో చూసుకోండి, ఈ మొత్తం ఏబి అని అంటాం. సో ఏబిలో చూడండి ర్యాంక్ ఆఫ్ ఏబి, మొత్తం మ్యాట్రిక్స్ లో ఎన్ని పివోట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదా. ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ద నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. దేర్ఫోర్ సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్ కాబట్టి బి బార్ doesn't belong to span of V1 V2. Is it clear? Yes. చెందదు.
ఇలా చూసుకోవచ్చు. ఈ ర్యాంకులు చూసే దానికన్నా లాస్ట్ కాలం బి కాలం లోపల మనకు పివోట్ ఉంటే చెందదు, పివోట్ లేకపోతే చెందుతుంది, గంతే. అలా కూడా చూసుకోవచ్చు మీరు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఒకటి తీసుకుందాం అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది సెమిస్టర్ పర్పస్ లో కూడా మీకు యూజ్ అవుతుంది. 5th సెమిస్టర్ కి కూడా ఈ పాయింట్ యూజ్ అవుతుంది. మీరు దాన్ని చూసుకోవచ్చు. ఏంటి సార్ అని అంటే 2 టైప్స్ ప్రాబ్లమ్స్ కదా. రెండో టైప్ 2. ఇది టైప్ 2 ప్రాబ్లం, అది టైప్ 1 ప్రాబ్లం. టైప్ 2 ఏంటి అని అంటే టైప్ 2 ఓకే ఏంటి అని అంటే ఇలా అడుగుతాడు క్వశ్చన్. డస్ ద ఏమని అంటాడు? DOES డస్ ద సెట్. ఏంటి ఆ సెట్ అంటే పి వెక్టార్స్ తీసుకోండి. V1 బార్, V2 బార్, V3 బార్ అప్ టు సో ఆన్ VP బార్. P నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయనుకుందాం. ఇవి అనేటువంటివి స్పాన్ ఆఫ్ ఆర్ పవర్ n. స్పాన్ ఆఫ్ ఆర్ పవర్ n స్పానింగ్ సెట్ అవుతుందా అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే దట్ ఈస్ మీనింగ్ ఏంటి? ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ వెక్టార్ స్పేస్ ని స్పాన్ ఆఫ్ V1 V2 అప్ టు సో ఆన్ VP బార్ గా రాయగలుగుతామా అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు? L ఆఫ్ S రాయగలుగుతామా? వేర్ S ఈజ్ ఈక్వల్ సెట్ V1 బార్ V2 బార్ అంటే స్పానింగ్ సెట్ గా రాయగలుగుతామా లేదా అని అడుగుతున్నాడు ఇట్లా. ఓకేనా? టోటల్ మొత్తం వెక్టార్ స్పేస్ ని. ఇది క్వశ్చన్ నాన్న. మరి ఇలాంటప్పుడు దీనికి ఏం వాడతామంటే థీరం ఈజ్ ద ఇంపార్టెంట్ స్పానింగ్ కాలం థీరం నాన్న. మీకు స్పానింగ్ సెట్ థీరం ఎలా అయితే ఉందో ఇది స్పానింగ్ కాలం థీరం అని అంటాం. దీన్ని స్పానింగ్ కాలం థీరం. స్పానింగ్ కాలం థీరం ఏం చెప్తుందంటే ఆ థీరం నుంచి డైరెక్ట్ గా అవుతుంది కాదు అనేటువంటి పాయింట్స్ మనం చెప్పేస్తాం. ఏం చెప్తుంది ఆ స్పానింగ్ కాలం థీరం అని అంటే ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ చూడండి ఏమని అంటుందంటే కన్సిడర్ మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేసుకోవాలి మనం. అంటే ఇచ్చిన వెక్టార్స్ తోన కాలం వెక్టార్స్ రాసి ఒక మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేయండి. ఇది సెమ్ కూడా యూజ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా వినండి. V1 బార్, ఇట్ ఈస్ ద V2 బార్, ఇట్ ఈస్ ద V3 బార్ అప్ టు సో ఆన్ VP బార్. అన్ని కాలం వెక్టార్స్ గా రాసాం, మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసాం. ఇది ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేసినాక ఈ మ్యాట్రిక్స్ ని ఎందులోకి మార్చాలి? కన్వర్ట్ ఇంటూ ద రో ఎక్లాన్ ఫామ్. కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ ఆర్ రో ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ ఆర్ రిడ్యూస్ రో ఎక్లాన్ ఫామ్. రో రిడ్యూస్ ఎక్లాన్ ఫామ్ అని కూడా అనొచ్చు. రో రిడ్యూస్ ఎక్లాన్ ఫామ్. మీరు ఎన్నిలోకి మార్చినా పర్వాలేదన్న. నేను రో రిడ్యూస్ ఎక్లాన్ లోకి మార్వాలని ఏం లేదు, ఎక్లాన్ లోకి మార్చిన ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఇందులో ఒకవేళ ఇంపార్టెంట్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. ఇఫ్ ఒకవేళ ఈచ్ రో అనేటువంటిది ఈచ్ రో ఇన్ ఏ అంటే మ్యాట్రిక్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. ఇన్ క్లియర్ గా రాస్తా, ఏ అంటే ఏందనేది అర్థం కావడం కోసం. ఇన్ మ్యాట్రిక్స్ ఏ యాజ్ పివోట్ ప్రతి రోలో కూడా పివోట్ ఉంటే దెన్ మనం ఏమని రాయొచ్చు అప్పుడు అంటే ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ V1 V2 అప్ టు సో ఆన్ VP బార్. ఇవి రాయొచ్చు మనం. ఒకవేళ ఇఫ్ ఇంకేమని చెప్తున్నాం అని అంటే ఎనీ రో, ఏదేని అడ్డు వరుస, ఎనీ రో ఇన్ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ ఏలో ఏదేని ఒక రో అనేటువంటిది యాజ్ నాట్ పివోట్, ఏదేని ఒక రో అనేటువంటిది పివోట్ కలిగి లేకపోతే, ఏదేని ఒకటి ఏదైనా సరే, దెన్ అప్పుడు మనం ఆర్ పవర్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ అంటే స్పానింగ్ సెట్ గా రాయలేము. ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు అని రాయలేము అని చెప్తున్నాడు. ఇది సెమిస్టర్ పర్పస్ లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఏవి రాయొచ్చు సార్ అంటే
ఏ రోలో అయితే ఉన్నాయో ఆ కాలం వెక్టార్స్ ని స్పానింగ్ సెట్ గా రాయొచ్చు. మరి అన్నిట్లో లేవు సార్, మరి ఎన్నిటిని రాయగలుగుతాం మనం స్పాన్ ఆఫ్ అని? వేటిని, ఎన్ని వెక్టార్స్ ని స్పానింగ్ సెట్ గా రాయొచ్చు అంటే 2 3 అని అంటే బేసిస్ కనుక్కునేటప్పుడు ఎన్ని రోస్ లో అయితే ఉన్నాయో ఆ వాటిని మాత్రమే తీసుకోవాలి. నేను అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. డోంట్ వరీ, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. దిస్ పాయింట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సింపుల్ గా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. చూడండి, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సరే వీటితో మీరు సాల్వ్ చేసేయచ్చు ఈ పాయింట్స్ తో. ఎగ్జాంపుల్, దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏమిద్దాం? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ v1 బార్ ఇజ్ ఈక్వల్ టు ఒక వెక్టార్ ని తీసుకుందాం, కాలం వెక్టార్. ఏంటిది? -2 1 1. నెక్స్ట్ ఇంకొక వెక్టార్ v2 బార్ ఇజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 -5 -1 అనుకోండి. నెక్స్ట్ v3 బార్ ఇజ్ ఈక్వల్ టు ఇంకొక వెక్టార్ తీసుకుందాం. ఏంటి? -8 5 3. నెక్స్ట్ ఇంకొక వెక్టార్. నాన్న రేపు క్లాస్ మిస్ కాకండి, నేను రేపు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, అది గ్రూప్ లో ఈరోజు చెప్దాం అనుకున్నాను, టైం సరిపోలేదు. v4 ఇజ్ ఈక్వల్ టు, కొద్దిగా లేట్ గా లాగిన్ అయ్యాను కాబట్టి రేపు చెప్తాను. ఆ ఎగ్జామ్ అందరు రాయాలి, అది యూజ్ అవుతుంది దేనికనేది చెప్తాను ఆ ఎగ్జామ్ గురించి రేపు. -5, ఇట్ ఈస్ ద -1. ప్రతి ఒక్కరు నాన్న పీజీ కంప్లీట్ చేసి పిహెచ్డి అడ్మిషన్ అయ్యేటోళ్ళు కూడా రాయొచ్చు ఆ ఎగ్జామ్. ఎందుకు యూజ్ అనేది చెప్తాను. మీరు సెంట్రల్ యూనివర్సిటీలోనే సీట్ రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ వచ్చినా సరే అది యూజ్ అవుతుంది. డూ v1 బార్, v2 బార్, v3 బార్ అండ్ v4 బార్ స్పాన్ r⁻3. ఈ 4 వెక్టార్స్ అనేటువంటివి r⁻3 కి స్పానింగ్ గా రాయగలుగుతామా అంటే r⁻3 ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ దీస్ 4 వెక్టార్స్ రాయగలమా అని అంటున్నాడు. ఎస్, చూద్దాం మరి రాయగలమో లేదో. సొల్యూషన్ చూడండి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? కన్సిడర్, ఒక మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ అన్ని వెక్టార్స్ ని కూడా కాలం వెక్టార్స్ గా రాయాలి. v1 v2 v3 లీనియర్ ఇండిపెండెంట్ లీనియర్ డిపెండెంట్ కూడా ఇలానే చెప్తాను, అన్ని కూడా మెథడ్స్ ఒక్కటే మెథడ్ లో. చూడండి, కాలం వెక్టార్స్ గా రాస్తే మనకి ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్, చూడండి ఫస్ట్ కాలం వెక్టార్ ఏముందన్న? -2 1 1. సెకండ్ కాలం వెక్టార్ 6 -5 -1. థర్డ్ కాలం వెక్టార్ -8 5 3. ఫోర్త్ కాలం వెక్టార్ 1 1 ఏనాది 7. ఎస్, -4 కదా, -4. ఫోర్త్ కాలం v4 -4 -5 -1. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? రో ఎక్లాన్ ఫామ్ లోకి మార్చాలి. కానీ r1 రో చూడండి, మొదటి అడ్డు వరుస చూడండి, అన్ని ఒకే ఎలిమెంట్ ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ అవుతున్నాయి. కాబట్టి r1 ఈజ్ గోస్ టు ఏమని రాయాలన్నా? r1/-2 అని రాయండి. రాస్తే ఎలా మారిపోతుంది చూడండి. ఇట్ ఈస్ ద 1, it is the -3, it is the 4, it is the 2. Next as it is రెండో రో -5, it is the 5. చాలా మంది ఏం చేస్తారు? సార్ ఈ సెకండ్ రో మొత్తం 5 తోనే క్యాన్సిల్ అవుతుంది కానీ 1 క్యాన్సిల్ కాదు కదండి, సో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు దాన్ని అలానే ఉంచాలి. మీరు ఏదైనా మెటీరియల్స్ చూస్తే క్యాన్సిల్ చేస్తాడు, కానీ మీరు చెయ్యొద్దు, మొత్తం రో క్యాన్సిల్ అవుతూనే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ పివోట్, నాన్ జీరో ఎలిమెంట్, దీని కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ జీరో చేయాలి. అంటే r2 లో ఉన్న 1 జీరో చేయాలి, r1 లో ఉన్న 1 ని వాడుకోవాలి. సో దీన్ని ఏమని రాయొచ్చు? r2 - r1. r3 లో ఉన్న 1, ఈ 1 కి ఎల్సిఎం 1, +1 -1 వచ్చేటట్లు r3 ని ఎక్స్చేంజ్ చేయండి. r3 is goes to r3 - r1. సో ఇది ఎలా మారిపోయింది? ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 -3 4 2. ఇది 0, ఇది 0. ఇక చూడండి, ఇవి రెండు మైనస్ చేయాలి. 5 -5 -3 is the -2. So 5 - 4 is the 1. -5 - 2 is the -7. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -1 ఆఫ్ -3 ఏమవుతుంది? +3 అవుతుంది. -1 + 3 2 అవుతుంది. నెక్స్ట్ 3 - 5 ఎంత అవుతుంది? -2 అవుతుంది. -1 ఆఫ్ -5 is the +5. -1 + 5 is the 4 అవుతుంది. ఇక్కడ చూడండి, r3 రో మొత్తం ఒకే నెంబర్ తోనే క్యాన్సిల్ అవుతుంది. మినిమైజ్ చేయండి. r3 is goes to r3/2. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ రో ఈక్వలెంట్ టు 1 -3 4 2
0, it is the -2, 1, -7, ఇది 0, ఇది 1, ఇది ఎంతనన్నా -1, ఇది 2. ఇప్పుడు నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ఉంది? సెకండ్ రోలో ఇది. దీని కింద ఉన్న ఎలిమెంట్స్ 0 చేయాలి. అంటే R3 లో ఉన్న 1 ని 0 చేయాలి, ఈ 1 ని 0 చేయాలి, ఈ -2 ని వాడుకోవాలి. అంటే +2 -2 వచ్చేటట్టు R3 ని ఆపరేషన్ చేయండి. చెప్పండి. 1 minute. 3 minus R3 minus 1 -4 అంటే -1 అయింది సార్. -2 వేశారు సార్ మీరు. ఓకే ఓకే చూస్తా, డోంట్ వరీ. ఏది బేటా? ఇదా? ఇక్కడనా? ఇదేనా? నెక్స్ట్ దాంట్లో సార్ నెక్స్ట్ దాంట్లోనే ఈ ఆపరేషన్ థర్డ్ రో ఆపరేషన్. R3 minus R1 సార్. R3 stands for R3 minus R1. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది కదనా 3 మైనస్ -1 + 2 అవుతుంది. ఇక్కడ 3 - 4 ఇస్ ద -1 వస్తుంది. ఇదే కదా బేటా? -3 కూడా సార్ పక్కన. ఎస్ సార్. ఇంతే కదా -1. వెరీ గుడ్. లాస్ట్ వన్ 4 ప్లస్ -3. అవును బేటా, -3. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, చిన్న ఆపరేషన్ మనం చేయడంలో మిస్టేక్ చేస్తే మొత్తం ప్రాబ్లమే పోతుంది. సో చాలా జాగ్రత్తగా ఈ రో ఆపరేషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిస్టేక్స్ చేయొద్దు, చేస్తే ప్రాబ్లం మొత్తం స్ప్లాష్ ఎగిరిపోద్ది. కొంచెం చూద్దాం, ఒక్క నిమిషం. 1 minute అండి, 1 minute అయిపోయింది. 0నే వస్తుంది. -2 + 2 యాడ్ చేస్తే 0 అవుతుంది. -1 + 1 యాడ్ చేస్తే 0 అవుతుంది. -3 -7 యాడ్ చేస్తే -10 అవుతుంది. అంతేనా? ఇక్కడ చూడండి, we observe that each row as pivot. ఇది పివోట్ అవుతుంది. సెకండ్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ఇది పివోట్ అవుతుంది. సో ఇది పివోట్ అవుతుంది. ఏదండి? ఇది R1 రో, ఇది R2 రో, ఇది R3 రో. చూడండి, ఈచ్ రో యాజ్ పివోట్. R1 లో పివోట్ ఉంది, R2 లో పివోట్ ఉంది. వి అబ్జర్వ్ దాట్ ఈచ్ రో యాజ్ పివోట్. ప్రతి రో కూడా పివోట్ ఇన్ ఏలో ప్రతి రో పివోట్ ఉంటే ఏమని రాయొచ్చు చూడండి. ఇఫ్ ఈచ్ రో ఇన్ మ్యాట్రిక్స్ ఏ యాజ్ పివోట్ దెన్ R⁴n is equal to span of అని రాయొచ్చా? సో ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? therefore by spanning set theorem, hence R⁴ is equal span of V1 bar, V2 bar, V3 bar, V4 bar. Is it clear? It is nothing but L of S, where S is equal. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నాన్న, బేసిస్ దగ్గర చూడండి, ఇక్కడ 4 వెక్టార్స్ ఉన్నాయి. 4 వెక్టార్స్ ఉండకూడదు మనకు బేసిస్ లో. ఈ R3 యొక్క డైమెన్షన్ ఎంత అవుతుంది? 3 అవుతే 3 వెక్టార్సే ఉండాలి, 4 ఉండకూడదు. బేసిస్ కావాలంటే మనకు స్పానింగ్ సెట్ గా రాయాలి, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ గా రాయాలి. అయితే మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి రాయడానికి రాదు, బేసిస్ రాయడానికి రాదు. బేసిస్ లో ఖచ్చితంగా 3నే ఉండాలి. ఇక్కడ స్పానింగ్ సెట్ లో ఎన్ని ఉన్నాయి? మనకు ఇక్కడ 4 ఉన్నాయి. కాబట్టి ఈ సెట్ అనేటువంటిది బేసిస్ అవుతుంది అంటే కాదు, కానీ స్పానింగ్ సెట్ అవుతుంది. అంటే బేసిస్ అయితే, బేసిస్ కానంత మాత్రాన స్పానింగ్ సెట్ కాకూడదని ఏం లేదు, కానీ స్పానింగ్ సెట్ కాకపోతే బేసిస్ కాదు. ఇవన్నీ పాయింట్స్ అక్కడ యూజ్ అవుతాయండి. ఇవన్నీ అబ్జర్వేషన్ చేయాలి. ఈ పాయింట్స్ అన్ని తెలియడం కోసమే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నాను. ముందు ముందు రాబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు యూజ్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు ఇస్తున్నానంటే, స్పానింగ్ సెట్ లో 4 వెక్టార్స్ ఉన్నాయి, కానీ ఎన్ని ఉండాలి? R³ లో 3నే ఉండాలి మనకు, ఏది బేసిస్ కావాలంటే. స్పానింగ్ సెట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 3నే ఉండాలని ఏం లేదు, 4 కూడా ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. కానీ బేసిస్ అయితే మాత్రం ఖచ్చితంగా స్పానింగ్ సెట్ లో 3 ఉండాలి, లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయి ఉండాలి. అక్కడ బేసిస్ దగ్గర చెప్తాను నేను ఆ పాయింట్స్ అనేటువంటివి. సో ఇక్కడ చూడండి, స్పాన్ ఆఫ్ అని రాయొచ్చు. మరి సార్ ఇదే దాని రూపంలో మాకు ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్. కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చేస్తానని అన్నారు కదా, దీంట్లో అవి ఎలా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనేటువంటివి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఇప్పుడు అబ్జర్వేషన్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ గా అంటే, ఓకే ఏం తీసుకుందాం అబ్బా? ఓకే రైట్, ఇక్కడ చూడండి, ఒక
ఏం తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది చూడండి, ఇలా అడిగిండి అనుకుందాం, కేని బట్టి అడిగాడు. అప్పుడు ఏం చేద్దాం, స్పానింగ్ సెట్ లో ఒక కే అని ఇచ్చేసి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడు, ఆ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఇక చూడండి ఏమని అంటున్నాడు అని అంటే, చూడండి, లెట్ S is equal -1 0 1 comma 2 1 4, then the value of k for which the vector 3k plus 2 comma 3 comma 10 belongs to the linear span of S is డాష్ అంటే k వాల్యూ ఏమవుతుంది? ఆప్షన్ ఏ లీనియర్ స్పాన్ కి చెందుతాయి ఆ వెక్టార్ అనేది. a is equal to 3 అవుతుందా, b is equal to -2 అవుతుందా, c is equal to 2 అవుతుందా, d is equal to 8 అవుతుందా? ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. చూడండి ఇప్పుడు ఎంత సింపుల్ గా చేసేయచ్చు దీని కాన్సెప్ట్ చెప్తాను చూడండి, ఎలా చేయొచ్చు అనేటువంటిది. మనకి ఏమని అంటున్నాడంటే, రెండు రకాల కాన్సెప్ట్స్ ఇట్లా ఇచ్చేయచ్చు. సో ఫస్ట్ వెక్టార్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. మనం ఏ అంటే కన్సిడర్ చేసుకొని లాస్ట్ వెక్టార్ ని కాలం వెక్టార్ గా రాయాలి చెందాలంటే. ఫస్ట్ వెక్టార్ ని ఏమని రాసుకోవచ్చు, కాలం వెక్టార్ గా రాయండి. -1 0, ఇది ఏ బి, ఇది బి అనుకుందామండి. ఇది బి అనుకుంటే ఇట్ ఈస్ బి అనుకుంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇలా తీసుకుందాం. 1 మినిట్ అయిపోయింది. ఇది రఫ్ చేస్తాను ఇక్కడ, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఏబి ఏలో ఏం తీసుకోవాలి, వెక్టార్ v1 v2 తీసుకోవాలి. v1 ఏంటిది 1 -1 0 1, v2 ఏంటి నాన్న 2 1 4, b ఏంటి నాన్న ఇక్కడ b ఉన్నటువంటిది వెక్టార్ ఏంటిది 3k అలా వస్తుంది కదా మనకి అక్కడ. రాద్దాం, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఏంటిది 3 10, ఒక్క నిమిషం, 3k plus 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 10 ఇలా రాసాం. ఇది బి వెక్టార్. ప్రాబ్లం ఏంటి అని అంటే 3k plus 2 ని కిందికి తీసుకొద్దాం మనం, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తీసుకోకపోయినా నో ప్రాబ్లం. రో 1 ఎక్స్చేంజ్ టు ద రో 3 కి ఎక్స్చేంజ్ చేద్దాం. ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు రో 1 ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నాను, రో 1 is goes to రో 3, రో 3 is goes to రో 1. ఎక్స్చేంజ్ చేయండి, ఇది 1 ఇది 4 ఇది 10 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాయండి. నెక్స్ట్ ఏంటిది -1 2 3k plus 2, మీరు ఎలా చేసినా వస్తుంది, దెర్ ఈస్ నో ప్రాబ్లం. కాన్సెప్ట్ చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి, ఇవి 0 చేయండి, అంటే R3 ని 0 చేయండి. ఇట్ ఈస్ ఏమని రాయొచ్చు, R3 plus R1 అని రాయొచ్చు. రాస్తే ఎలా మారిపోతుంది చూడండి, రో ఎక్లాన్ ఫామ్ 1 4 10, ఇది 0నే ఉంది, ప్రాబ్లం లేదు కాబట్టి 1 3 యాజ్ ఇట్ ఈస్. 1 + 1 0, 2 + 4 is the 0. ఇది ఏమైతుంది 3k plus 12 అవుతుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ 0 చేయండి, నెక్స్ట్ పివోట్ ఇది కదా, దీని కింద ఉన్న ఎలిమెంట్ 6 అని 0 చేయండి. అంటే ఏం చేయండి, R3 is goes to R3 - 6 into R2. R2 ని యూటిలైజ్ చేసుకొని R3 లో ఉన్న 6 ని 0 చేయాలి. సో it is nothing but 1 4 10 0 1 3, ఇది 0 ఇది 0. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ 3k plus 12, 2 into 3 ఏమవుతుందండి, దిస్ 3 6 అవుతుంది. ఇట్ ఈస్ 6. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందన్న 1 4 10 0 1 3 0, ఇది 0 ఇది 0, ఇది 3k, ఇది ఏమైతుంది చెప్పండి, ఏమైంది అది 3k plus 6 3 కదా నాన్న, 6 3 18 కదా ఇది, -6. వెరీ గుడ్, 3k - 6.
ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఏమని చెప్పినాం, ఇక చూడండి 3k ప్లస్ 2, అక్కడ ఉన్నటువంటిది ఏంటి 3k ప్లస్ 2 అంతే. 3k ప్లస్ 2 కామా 3 కామా 10 ఈజ్ ద బిలాంగిస్ టు ఎల్ ఆఫ్ ఎస్. చెందుతుంది, ఒకవేళ చెందుతుంది అంటే దెన్ మనం ఏమని చెప్పొచ్చు, లాస్ట్ కాలం ఇన్ ఏబి నాట్ హ్యావ్ పివోట్. అంతే కదండి కాన్సెప్ట్. లాస్ట్ కాలం ఇన్ ఏబి does not have pivot, does not have pivot, have pivot. పివోట్ ఉండకపోతే చెందుతుంది, అంతే కదండి. చెందుతుంది అని అంటున్నాడు క్వశ్చన్ లో చూడండి. ఇట్ ఈస్ ద బిలాంగిస్ టు ద లీనియర్ స్పాన్ ఎస్ అంటున్నాడు. లీనియర్ స్పాన్ ఎస్ కు చెందుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటిది, లాస్ట్ కాలంలో పివోట్ ఉండకూడదు. మరి లాస్ట్ కాలం ఏంటిది, ఇక్కడ పివోట్స్ ఏమేమైతాయి, ఇది పివోట్, ఇది పివోట్, రెండు కాలమ్స్ లో ఉంది. లాస్ట్ కాలంలో పివోట్ ఉండకూడదు అంటే ఈ వాల్యూ ఏం కావాలి, ఖచ్చితంగా ఈ వాల్యూ ఏం కావాలన్న 0 కావాలి. వెరీ గుడ్. సో 3k minus 6 is equal to 0. Therefore k is equal to ఎంతనన్నా 2. k is equal to ఎంత 2. ఎక్కడుంది ఆప్షన్, ఆప్షన్ సి. ఇదే మనకి ఎలా చెప్తారంటే చాలా మంది చెప్తారు, దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, ఇది చూడండి ఎన్ని ఉన్నాయి వెక్టార్స్, 3 టపుల్స్ కదా, 3 టపుల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ ఎప్పుడైనా సరే మనం రాసుకున్నటువంటి మ్యాట్రిక్స్ n/n వచ్చింది అనుకోండి, ఇది కూడా ఒక కాన్సెప్ట్ అండి. n/n వచ్చింది, డిటర్మినేట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ ద ఏబి. ఏబి మ్యాట్రిక్స్ n/n వస్తే డిటర్మినేట్ ఆఫ్ ద ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే దెన్ బి ఇస్ ద బిలాంగిస్ టు స్పాన్ ఆఫ్ ఎస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ కూడా మీరు అక్కడ బేస్ చేసుకోండి. నేను రాస్తాను, అక్కడనే పైన రాస్తాను, ఒకసారి చూద్దాం. ఏంటి ఇక్కడ పైన కదా, ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడనే 2 టైప్స్ ఉంటది, ఫస్ట్ టైప్ లో రాయిద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ టైప్ లో ఎక్కడ 2 టైప్స్, ఎస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ లో ఒకవేళ ఇక్కడ రాస్తున్నాను బ్రాకెట్ లో, ఒకవేళ నువ్వు ఏబి మ్యాట్రిక్స్ రాస్తే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యింది అనుకోండి, అంటే n రోస్ n కాలమ్స్ అయినాయి అనుకోండి. అండ్ అంతేకాకుండా మన ఒకవేళ డిటర్మినేట్ ఆఫ్ ఏబి అనేటువంటిది 0 వచ్చింది అనుకోండి, దెన్ బి ఈస్ ద బిలాంగిస్ టు లీనియర్ స్పాన్. బి ఈస్ ద బిలాంగిస్ టు స్పాన్ ఆఫ్ ఎస్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడనే రెండో పాయింట్ ఏంటి, ఒకవేళ ఏబి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతే, స్క్వేర్ మ్యాట్రిక్స్ కానప్పుడు సార్ అంటే ఈ రెండు యూటిలైజ్ చేయొచ్చు. ఏబి n క్రాస్ n ఐ అండ్ డిటర్మినేట్ ఆఫ్ ఏబి అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, దెన్ బి అనేటువంటిది ఇట్ ఈస్ ద నాట్ బిలాంగిస్ టు ద స్పాన్ ఆఫ్ ఎస్. ఇస్ ఇట్ క్లియర్? ఇది కూడా ఒక ట్రిక్, 11 చాలు. ఇది కూడా ఒక ట్రిక్ నాన్న. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిక్. చూడండి, ఆ ట్రిక్ నేను యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ కింద ఇక చూడండి, ఈ ప్రాబ్లం కి ఏ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. ఇక చూడండి, ఖచ్చితంగా డిటర్మినేట్ ఏం కావాలి మనకు, 0 కావాలి. అంటే డిటర్మినేట్ అంటే ఎలా రాయొచ్చు చూడండి, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ రాసుకోండి, ఆర్ లేదా ఆల్టర్నేట్ మెథడ్. ఆర్ ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ గా అవుతుంది కాబట్టి, కానప్పుడు మీరు ఇంతకు ముందు వాడిందే వాడచ్చు. స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి -1 ఏబి ఏమవుతుంది చూడండి, ఏబి మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇట్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది, 3 rows 3 columns. ఏమొస్తున్నది -1, చెప్పండి ఏమొస్తుంది, చెప్పండి అన్న. -1 0 1 ఫస్ట్ కాలం, రెండో కాలం 2 1 4, థర్డ్ కాలం ఇస్ ద 3k + 2, నెక్స్ట్ ఇది 3, ఇది 10. ఇది ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, చెందుతుంది అని అంటున్నాడు కాబట్టి ఏబి డిటర్మినేట్ ఇస్ ద 0, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది కాబట్టి ఆ రూపంలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ రూపంలో ఉంటేనే ఈ మెథడ్ వాడాలి, లేకపోతే పైన మెథడే యూటిలైజ్ చేయాలి. చూడండి, డిటర్మినేట్ చెక్ చేయండి, -1 ఇంటూ దిస్ 1 3 4 10. మీకు డిటర్మినేట్ మెథడ్ అర్థం కావడానికి చెప్తున్నాను. -2 ఇంటూ, ఎందుకంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ అని చెప్తా. 2 ఇంటూ ఆ రో ఆ కాలం తీసేయండి, 0 1 3 10. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ 3k + 2 ఇంటూ డిటర్మినేట్ ఆఫ్ ఆ రో ఆ కాలం తీసేస్తే 0 1 1 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది డిటర్మినేట్. ఇక్కడ చూడండి, -1 ఇంటూ ఏడి మైనస్ బీసీ 10 - 12
minus 2 into, it is the minus 3, it is plus 3k plus 2 into, ఇక్కడ ఏమని రాయొచ్చు minus 1 అని రాయొచ్చు, AD minus BC 0. సో మిగిలింది ఎంతనన్నా, ఇట్ ఈస్ ద ప్లస్ 2 ప్లస్ 6, ఇక్కడ minus 3k minus 2 is equal to 0. 8 లో నుంచి మనకు 3k minus 3k plus 6 అవుతుంది, it is the 0. So 3k is equal to 6, therefore k 3 1 ja 3 2 ja, so k is equal to ఎంతనన్నా 2. is it clear అన్నా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? k is equal to ఏమవుతుంది 2 అవుతుంది, డిటర్మినెంట్ 0 చేస్తే మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది, k is equal to 2. is it clear? yes sir. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా కొన్ని వేరే ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఇంకొక ప్రాబ్లం కూడా తీసుకుందాం. ఇట్ ఈస్ ఆల్సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రాబ్లమే, ఇంకొక ప్రాబ్లం, అది చూడండి ఎలా ఇచ్చాడు అనేటువంటిది. ఇక్కడ చూద్దాం రెండవ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్, ఎగ్జాంపుల్ నెంబర్ 2నో 3నో ఏదో అనుకుందాం. ఒక నిమిషం చూడండి. ఇఫ్ ఒకవేళ x1 y1 z1 and previous CSIR question Anna, this is the CSIR question, x2 y2 z2 are non-zero vectors of r cube over r in which neither of them is multiple of okay another then ఇక్కడ ఏమన్నాడు, LS ఇచ్చాడు మనకు, ఒకటి అనేటువంటిది ఇంకో దానికి మల్టిపుల్ అవుతుంది అన్నాడు. LS ఏమని అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ UVW అని అన్నాడు. CSIR క్వశ్చన్ అన్న, సచ్ దట్ ఇక్కడ ఏమన్నాడు, Δ1 U bar Δ1 U UVW ఇచ్చారు కాబట్టి Δ1 U ని అనుకుందాం, ప్లస్ Δ2 V ప్లస్ Δ3 W is equal to 0, where S ఏంటి ఇక్కడ అంటే S is equal to 2 వెక్టార్స్, ఏది x1 y1 z1, ఇంకొక వెక్టార్ x2 y2 z2, ఈ 2 వెక్టార్స్ ఇచ్చాడు S అనేటువంటిది. అయితే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ అని అంటే Δ1 is equal to డాష్, Δ2 is equal to డాష్, Δ3 is equal to డాష్ అని చెప్పి అడిగాడు. దిస్ ఈస్ ద క్వశ్చన్, ప్రీవియస్ CSIR క్వశ్చన్. కింద ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. సో ఆప్షన్స్ ఏం రాయట్లేదు, నేను జస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కాబట్టి. ఓకే రైట్, ఇక చూడండి, ఇట్ ఈస్ ద CSIR క్వశ్చన్ ప్రీవియస్. ఏంటి సార్ మరి ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం? సింపుల్ చూడండి, లీనియర్ స్పాన్ మీదనే అడిగాడు. ఇది ఇలా చూసి పరిశాన్ కాకూడదు. మనకి ఇచ్చినటువంటి వెక్టార్స్ ఏంటివి, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకోండి. ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది సార్ అంటే 3/3 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 వెక్టార్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక వెక్టార్ ఉంది, 3 వెక్టార్స్ 3 టపుల్స్, కాబట్టి 3/3 అవుతుంది. సో ఏ వెక్టార్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద U, ఇట్ ఈస్ ద V, ఇట్ ఈస్ ద W. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది, x1 y1 z1, నెక్స్ట్ x2 y2 z2. ఇది 3/3 మ్యాట్రిక్స్ అవుతే ఏం మెథడ్ వాడాలని చెప్పాను, లీనియర్ స్పాన్ గా అవుతే ఇట్ ఈస్ ద డిటర్మినెంట్ ఈజ్ ఏమవుతుందన్న, డిటర్మినెంట్ ఏమవుతుంది 0. ఏది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఆ కాన్సెప్ట్ వాడుతున్నాను. స్క్వేర్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ వాడితే డిటర్మినెంట్ 0 కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ U V W x1 y1 z1, it is x2 y2 z2, it is the determinant is must be 0 అవుతుంది. లీనియర్ స్పాన్ గా రాయగలిగితే, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద లీనియర్ స్పాన్. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమని రాయొచ్చు, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే U ఇంటూ AD మైనస్ BC ఏంటి అన్నది, దిస్ ఇస్ ద y1 z1 y2
ఇట్ ఈస్ ద Z2 మైనస్ ఆఫ్ V ఇంటూ ఆ కాలం ఆ రో పోతే X1 X2 Z1 Z2 నెక్స్ట్ ప్లస్ W ఇంటూ ఆ రో ఆ కాలం వెళ్తే X1 Y1 X2 Y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఏం రాయొచ్చు U ఇంటూ AD మైనస్ BC నాన్న Y1 Z2 మైనస్ Z1 Y2 మైనస్ V ఇంటూ X1 Z2 మైనస్ Z1 X2 ప్లస్ W ఇంటూ X1 Y2 మైనస్ Y1 X2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు U ఇంటూ Y1 Z1 మైనస్ Z1 Y2 మైనస్ కామన్ తీయండి ప్లస్ V అవుతుంది. ఇట్ ఈస్ ద Z1 X2 మైనస్ X1 Z2 ప్లస్ W ఇంటూ X1 Y2 మైనస్ Y1 X2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇట్ ఈస్ ఏమవుతుందన్న U ఇంటూ డెల్టా 1 ప్లస్ V ఇంటూ డెల్టా 2 ప్లస్ W ఇంటూ డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 0. వచ్చిందా? ఇక్కడ చూడండి ఇదే కండిషనా, ఇక్కడ ఇచ్చిన కండిషనే కదా నాన్న, ఇక్కడ ఇచ్చిన ఈ కండిషనే కదా. సో ఆ కండిషన్ రూపంలో వచ్చింది. దేర్ ఫోర్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 చెప్పండి. డెల్టా 1 ఏమవుతుంది కంపారిజన్ చేయండి. దేర్ ఫోర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ Y1 Z1 మైనస్ Z1 Y2. నెక్స్ట్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు V యొక్క కోఎఫిషియంట్ Z1 X2 మైనస్ X1 Z2. నెక్స్ట్ డెల్టా 3 కోఎఫిషియంట్ ఇట్ ఈస్ X1 Y2 మైనస్ Y1 X2. Sir, delta 1 Z2 Y2 Z2 delta 1 Y1 Z2 ఇదే కదా నాన్న, ఇదే కదా Y1 Z2 delta Y1 1 Y2 మైనస్ Z1 Y2 కరెక్టే కదా నాన్న. AD మైనస్ BC కదండి. AD మైనస్ Z1 2 times వేశారు సార్. ఏ దాంట్లో పెట్టా delta 1 సార్. నెక్స్ట్ స్టెప్ లో మీరు Y1 Z1 రాశారు ఓకే సార్. ఓకే ఓకే ఇది 2 వేయాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్ Y1 Z2 మైనస్ Z1 Y2 ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? ఓకేనా? Yes sir. ఇది సిఎస్ఐఆర్ ప్రాబ్లం నాన్న, ప్రీవియస్ సిఎస్ఐఆర్ లో అడిగారు. సింపుల్ గా మనం అలా సాల్వ్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం కూడా కాదు. కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు, మనం అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా చాలా క్లియర్ గా క్లీన్ గా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏంటి పాలినామియల్ కి సంబంధించినటువంటివి వాటిని కొన్ని తీసుకుందాం. ఈ దాంట్లోనే చేసి ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పేసి క్లాస్ క్లోజ్ చేసేటట్లుగా చూస్తాను, ఎందుకంటే దాంతో లీనియర్ స్పాన్ అయిపోతుంది. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా ఓపిక్ గా వినండి, అయిపోతుంది లీనియర్ స్పాన్. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇదేదో ఒక 3-4 నెంబర్ ఇక్కడ చూడండి. కన్సిడర్ సార్ ఒకసారి లాస్ట్ క్వశ్చన్ చూపించారా? చూపిస్తాను బెటర్, డోంట్ వరీ. ఇదేనండి, ఇగో ఓకేనా? సార్ ఇక్కడ మనం లీనియర్ కాంబినేషన్ లో రాయగలిగితే ఇది డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 ఈ కాన్సెప్ట్ వాడుతున్నాం కదా, కానీ ఇక్కడ క్వశ్చన్ లో నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ అనదర్ అని ఇచ్చాడు కదా. మల్టిపుల్ ఆఫ్ అనదర్ అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న? ఇక్కడ ఏమన్నాడు? ఆర్ నాన్ జీరో వెక్టార్స్. ఇక్కడ చూడండి నాన్న, ఆర్ నాన్ జీరో వెక్టార్స్ అంటే ఇది నాన్ జీరో అవుతుందంట, అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. ఓకేనండి. ఏమన్నాడు? ఇన్ విచ్ నైదర్ ఆఫ్ దెన్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ అనదర్ దెన్ అంటే దాని మీనింగ్ ఏంటిది చెప్పండి, దీని మీనింగ్ చెప్పండి. ఒకటి ఇంకో దానికి లీనియర్ కాంబినేషన్ గా రాయలేము అన్నట్టే కదా, మల్టిపుల్ గా అవును రాయాలి. అవును, అవి రాయలేము అని అంటే దాని మీనింగ్ ఏంటిది? ఈ రెండింటిని ఒకదానికొకటి మల్టిపుల్ గా రాయలేము అంటే లీనియర్ కాంబినేషన్ రాయలేము. కానీ ఈ వెక్టార్ ని ఆ 2 వెక్టార్స్ లీనియర్ కాంబినేషన్ రాయకూడదు అని ఏం చెప్పలేదు కదా. ఓకే ఓకే సార్, అండర్స్టూడ్ సార్, థ్యాంక్ యూ. ఓకేనా బేటా? రైట్, నైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ క్వశ్చన్ దీని పేరు ఏమిద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ గా 4th ఎగ్జాంపుల్ అనుకుందాం. కన్సిడర్ S ఈజ్ ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ కి ఇలా ఇచ్చాడు 1 + x
ఎక్స్ ప్లస్ ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టాపిక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, లీనియర్ స్పాన్ క్లోజ్ అయిపోతుంది. లేకపోతే టుమారో లీనియర్ ఇండిపెండెంట్ సెట్, లీనియర్ డిపెండెంట్, తర్వాత బేసిస్, లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ మీద అన్ని క్వశ్చన్స్ చెప్తాను, అన్ని టైప్ ఆఫ్ కూడా, నో ప్రాబ్లం. ఇక చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఈజ్ అ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు P3/R. P3/R అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్, అంటే సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ హూజ్ డిగ్రీ ఎట్ మోస్ట్ 3 అని అర్థం. P3/R అంటే ఇదే తెలుసు కదండి. Pn/R అంటే ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్, సెట్ ఆఫ్, అందుకే మీకు ఈ సింబాలికల్స్ ముందే చూపించాను. సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ whose degree at most 3, at most n, అక్కడ n ఉంటే n, 3 ఉంటే 3, అంటే దాని మీనింగ్ ఏంటిదంటే డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x అనేటువంటిది ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని అర్థం. ఎట్ మోస్ట్ అంటే ఎట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎట్లీస్ట్ అంటే అది సబ్ స్పేసే కాదు, వెక్టార్ స్పేస్ ఎట్లా అవుతుంది? సో కాబట్టి ఇది దాని యొక్క మీనింగ్. రైట్, ఇప్పుడు చూడండి, ఇది సబ్ స్పేస్ యొక్క సబ్సెట్. డస్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, డస్ ఇది ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3x + 7x² + 9x³ ఈజ్ బిలాంగ్స్ టు L ఆఫ్ S, చెందుతుందా? నెక్స్ట్ దీంట్లోనే ఇంకో క్వశ్చన్ అనుకుందాం. డస్ ఫర్ ఎగ్జాంపుల్ 7 + 11x + 19x² + 2x³ ఈజ్ ద బిలాంగ్స్ టు L ఆఫ్ S, ఇది చెందుతుందా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ అనుకుందాం, ఇది క్వశ్చన్ బి అనుకుందాం. చెందుతుందా లేదా అని అంటున్నాడు. మనం ఏం చేద్దాం, ఇప్పుడు చూడండి, సొల్యూషన్ చేస్తున్నాను. సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, సొల్యూషన్ చేస్తే మనం సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, ఇచ్చినటువంటి ఎస్ అనేటువంటి వెక్టార్ కి సంబంధించినటువంటిది ఏం రాద్దాం. ఫస్ట్ ఎస్ లో ఏమేమి ఉన్నాయి నాన్న ఇక్కడ అని అంటే, ఇక్కడ చూడండి, ఓకే రైట్, చూడండి ఏం రాసుకోవచ్చు, ఏ మ్యాట్రిక్స్ ని కన్సిడర్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ ని ఎట్లా రాద్దామంటే, ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తాను మీకు. ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్స్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియన్స్, ఇక్కడ x² కోఎఫిషియన్స్, ఇక్కడ x³ వరకు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద x³ కోఎఫిషియన్స్. ఇలా రాయండి. ఫస్ట్ వెక్టార్ ఏమి ఇచ్చిందన్న, 1 + x ఇచ్చాడు. ఇక చూడండి, ఈ 1 + x ని ఎలా రాయొచ్చు, 1 + x + 0 × x² + 0 × x³. సో ఫస్ట్ దాంట్లో కాన్స్టాంట్ ఎంత, 1, x కోఎఫిషియంట్ ఎంత, 1, x² కోఎఫిషియంట్ 0, x³ కోఎఫిషియంట్ 0. నెక్స్ట్ ఉన్నటువంటి x² ఎలా రాస్తాం, మాత్రమే చూపిస్తున్నానండి, నెక్స్ట్ టైం నుంచి ఇలా చూపించను, టకాటక మీరే రాసేటట్లు ఉండాలి. 1 × x² + 0 × x³. సో ఇదేమవుతుంది, 0, ఇది 1, ఇది 1, ఇది 0. నెక్స్ట్ దీంట్లో చూడండి, x కాన్స్టాంట్ ఉందా, లేదు, x కోఆప్షెంట్ ఉందా, లేదు, x² కోఆప్షెంట్ ఉందా, 1, x³ కోఆప్షెంట్ ఉందా, 1. నెక్స్ట్ దీంట్లో చూడండి, x³ + 1 లో చూడండి, కాన్స్టాంట్ ఈస్ ద 1, x² కోఆప్షెంట్ ఎంత బేటా, 0, x కోఆప్షెంట్ 0నే, x² కోఆప్షెంట్ 0నే, x³ కోఆప్షెంట్ 1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను చూడండి, నేను ఒక మ్యాట్రిక్స్ ని చెందుతుందో చెందదో ఒక వెక్టార్ ని తీసుకుందాం. కింద ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనకి, ఇక్కడ ఎలా ఉన్నాయి నాన్న, 3 దాంట్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎలా ఉన్నాయి, ఏ రూపం ఉంది బేటా, ఓకే, ఇక్కడ ఏముంది, ఇది 1 కదా, కాన్స్టాంట్ ఆఫ్ 1. ఇది ఏ రూపంలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ a + bx + cx² + dx³ రూపంలో ఉంది, అంతే కదా నాన్న. dx³ బిలాంగ్స్ టు L ఆఫ్ S, ఇలా ఉంది అనుకుందాం. అనుకుంటే మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి, అంటే కింది లాస్ట్ దాన్ని ఏమని రాసుకోవచ్చు, ఇది a అని రాయొచ్చు, ఇది b అని రాయొచ్చు, ఇది c అని రాయొచ్చు, d అని రాయొచ్చు. ఇక చూడండి, ఇది 4/4 అట్లా రాలేదు కదా, మరి అలాంటప్పుడు మనం ఏం ఉపయోగించాలి, ఎక్లాన్ ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. ఇది ఫస్ట్ పివోట్, దీని కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 చేయాలి. సో 0 చేయాలంటే ఎలా చేస్తున్నాం, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. 0 చేయాలంటే R1 యూటిలైజ్ చేసుకొని
R4 minus 2. R4. R4 ని 0 చేయాలి. R1. R4 is goes to R4 minus R1. నెక్స్ట్ R5 లో ఉన్న A ని 0 చేయాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ R5 minus A into R1. అలా చేస్తే మనకు మ్యాట్రిక్స్ ఎలా మారిపోతుంది చూడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 1 0 0 0 1 1 0 0 0 1 1. ఇది 0 అవుతుంది. 1 minus 1 ఇది 0 0 minus 1 ఎంత అవుతుంది అన్న? -1 కదా. This minus this, it is a 0. This minus this, -1. This minus this, 0. This minus this, 1. Okay. Next ఇక చూడండి. A minus A into R1, 0. B minus A into R1, it is the B minus A. Okay. Next C minus A into R1, C నే. D minus A into R1, D నే. There is no problem. నెక్స్ట్ పివోట్ ఏంటి నాన్న? ఇది కదా. దీని కింద ఉన్న అన్ని జీరోస్ చేయాలి. అంటే ఏం చేయొచ్చు? R4 is goes to R4 plus R2. Very good. R5 is equal to చెప్పండి. R5 minus of B minus A into R2. అంతే కదా నాన్న? రైట్. చూడండి మ్యాట్రిక్స్ ఎలా మారిపోయింది. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే, చిన్న ప్రాబ్లమ్స్. దాంతో ఈ టాపిక్ అయిపోతుంది. 0 1 1 0. నెక్స్ట్ 0 0 1 1. ఫోర్త్ రో మారుతుంది కాబట్టి ఫోర్త్ రో ఏమైతుంది? 0 0 ఆపరేషన్ చేసి 0 -1 + 1 కూడుకుంటే కదండి. ఈ -1 దిస్ +1 0. నెక్స్ట్ ఈ 0 + 1 1 అవుతుంది కదండి. ఇది 0 అయిపోతుంది. దిస్ వాల్యూ ఇస్ ద 1. ఇక్కడ ఉన్న వాల్యూ 1. ఇక్కడ 1 plus this 0 is the 1. నెక్స్ట్ ఎలిమెంట్ చూడండి. ఇది 0. B minus this వాల్యూ చేస్తే 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి R5 అంటే C minus, ఇక్కడ ఏం రాయొచ్చు? C minus of B minus A అని రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు? D minus of 0 అంటే D ని అని రాస్తాం. దేర్ ఇస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎలా మార్చొచ్చు. నెక్స్ట్ పివోట్ ఇది. దీని కింద ఉన్న ఎలిమెంట్స్ 0 చేయాలి. R4 is goes to R4 minus R3. నెక్స్ట్ R5 is goes to R5 minus, ఇదేమని రాయొచ్చు? ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఏమని రాయొచ్చు అండి? A minus B plus C అని రాయొచ్చు. ఓకే. ఇట్ ఈస్ ద A minus B plus C into R3. సో ఇప్పుడు చూడండి 0 అయిపోతుంది ఆ వాల్యూ. It is a 1 1 0 0. It is a 0 1 1 0 0 0 1. Next 0 0 1 minus 1 ఏమవుతుందన్న? 0 0 0. నెక్స్ట్ 0 ఇది 0. ఇక్కడ ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది బేట? D minus of A minus B plus C. అంతే కదా. మనకు ఖచ్చితంగా లీనియర్ స్పాన్ కి చెందుతుంది అంటే లాస్ట్ కాలం యాజ్ ఏ పివోట్, నాట్ పివోట్ కదన్నా. కాన్సెప్ట్ ఏంటి బేట? లాస్ట్ కాలం యాజ్ నాట్ పివోట్. మరి లాస్ట్ కాలం పివోట్ ఉండకూడదంటే చూడండి, లాస్ట్ కాలంలో మనకు పివోట్స్ ఎక్కడ ఏది 0 కావాలి చెప్పండి? పివోట్ ఉండకూడదంటే చెప్పండి బేట. పివోట్ ఉండకూడదు అని అంటే లాస్ట్ కాలంలో ఏం 0 అవుతుంది మనకు? D minus of. yes, వెరీ గుడ్. మనకి ఏం 0 కావాలి? ఇక్కడ ఉన్నటువంటి D minus of, ఇక్కడ ఉన్నటువంటి ఈ లాస్ట్ కాలంలో పివోట్ ఉండకూడదు. కాన్సెప్ట్ అదే కదా. ఏమని చెప్తున్నాం మనము అంటే ఇట్ ఈస్ ద A B C D 4 కదా, అంతే. ఈజ్ ద బిలాంగ్స్ టు ద దేనికి చెందుతాయి? L of S. L of S కు చెందాలంటే ఇఫ్ ఏది 0 కావాలి? ఇది 0 కావాలి. ఈ లాస్ట్ కాలంలో పివోట్ ఉండకూడదు. ఇక్కడ పివోట్ ఉంది, ఇక్కడ పివోట్ ఉంది, ఇక్కడ పివోట్ ఉంది, కానీ లాస్ట్ కాలంలో ఉండకూడదు. ఉండకూడదు అంటే ఇట్ ఈస్ ద D minus A minus B plus C is equal to 0 కావాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి నాన్న? ఇక్కడ నథింగ్ బట్ B నెక్స్ట్ minus A plus D
మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ డి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి అంటే బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి ఏ ప్లస్ సి రావాలి ఎక్కడ వస్తుందో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఆప్షన్స్ చెక్ చేసుకుందాం బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఓకేనా కిందికి వస్తాను అక్కడ కట్ అవుతుంది కాబట్టి తర్వాత చూస్తుంది ఓకే చూడండి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడో చూద్దాం ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 5 ప్లస్ 3x ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 9x క్యూబ్ అన్నాడు దీన్ని దేంతోనే కంపారిజన్ చేయాలి ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ తోనే కంపారిజన్ చేయాలి ముందు బి ప్లస్ డి చేయండి అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 5 వస్తుంది బి వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుంది సి వాల్యూ ఎంత 7 డి వాల్యూ ఎంత 9 ఇప్పుడు చూడండి బి ప్లస్ డి చేయండి బి ప్లస్ డి అంటే 3 ప్లస్ 9 12 అవుతుంది నెక్స్ట్ ఇక చూడండి ఏ ప్లస్ సి చేయండి ఇట్ ఈస్ ద 5 ప్లస్ 7 ఇట్ ఈస్ ఆల్సో 12 సో 12 ఈజ్ ఈక్వల్ టు 12 కదా నాన్న అవుతుంది కదా సో ఫస్ట్ ఆప్షన్ ఏమైతుంది 5 ప్లస్ 3x ప్లస్ 7x స్క్వేర్ ప్లస్ 9x క్యూబ్ దీన్నే వెక్టార్ గా రాయాలంటే ఏం రాయొచ్చు 5 3 7 9 అని రాయొచ్చు ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఓకే నెక్స్ట్ ఉన్నటువంటిది బి ఏం తీసుకున్నాం క్వశ్చన్ ఇక్కడ అయిపోయినాయి ఒకటే క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఏమున్నాయి 7 ప్లస్ 11x ప్లస్ 19x స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్ అని ఇచ్చాం దీంతో కంపేర్ చేయి ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ తోనే కంపేర్ చేయి ఏ వాల్యూ ఎంతనన్నా 7 బి వాల్యూ ఎంతనన్నా 11 సి వాల్యూ ఎంతనన్నా 19 డి వాల్యూ ఎంతనన్నా 2 ఇప్పుడు చూడండి ఏం చేద్దాం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ బి ప్లస్ డి సో 11 ప్లస్ 2 ఇట్ ఈస్ ద 13 నెక్స్ట్ ఉన్నటువంటి చూడండి ఏ ప్లస్ సి సో ఇట్ ఈస్ ద 7 ప్లస్ 19 దిస్ వాల్యూ ఇస్ ద 26 దీస్ బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సో నాట్ ఈక్వల్ టు అయినా చెందుతుందన్నా చెందదు ఈజ్ ఇట్ క్లియర్ సో దేర్ ఫోర్ మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ 7 ప్లస్ 11x ప్లస్ 19x స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్ దీన్ని వెక్టార్ గా రాయాలంటే 7 11 19 2 ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ కి చెందదు ఈజ్ ఇట్ క్లియర్ నాన్న దిస్ ప్రాబ్లం ఏమైనా డౌట్స్ ఓకే కదా రైట్ ఇక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి 2 ప్రాబ్లమ్స్ ఎలా చేస్తున్నాం అనేటువంటిది చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే సింపుల్ గా నాన్న ఇక టకా టిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయడము కొన్ని ప్రాబ్లమ్స్ కి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ కి జస్ట్ ఆప్షన్ కూడా చూడాల్సిన అవసరం లేదు జస్ట్ మనం మ్యాట్రిక్స్ రాసుకుంటే మీకు అర్థమైపోతుంది క్లియర్ గా వచ్చేస్తుంది ఇక చూడండి నెక్స్ట్ కన్సిడర్ ఎస్ ఈజ్ ఈక్వల్ 1 2 3 comma 1 0 minus 1 is a subset r equal to r cube అవుతే find ఇక్కడ ఏమన్నాడు find which of the following belongs to L of S కింది వాటిలో ఏది ఎల్ ఆఫ్ ఎస్ లీనియర్ స్పాన్ కి చెందేది 5 8 9 అని ఇచ్చాడు ఆప్షన్ బి చూడండి 6 12 18 అని ఇచ్చాడు ఆప్షన్ సి చూడండి 5 12 17 అని ఇచ్చాడు ఇది ఆల్రెడీ చెప్పాను కదా నాన్న అవును సార్ అయిపోయింది కదా ఈ ప్రాబ్లం అయిపోయింది సార్ ఓకే నాన్న నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం అయితే ఒక 2 ఉన్నాయి అయితే చిన్నవి ఓకే ఇది ఆల్రెడీ ఆప్షన్ వెరిఫికేషన్ లో చేసేసాం దీన్ని కదా సింపుల్ గా లీనియర్ స్పాన్ రాసుకొని ఆప్షన్ వెరిఫికేషన్ లో చేసాం ఓకే నైస్ నార్మల్ మెథడ్ గుర్తుంది కదండి లీనియర్ స్పాన్ అది ముందు అవసరపడుతుంది మనకు బేసిస్ దగ్గర అక్కడ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లా కోఆర్డినేట్ వెక్టార్స్ రాయడం లోపల ఈ లీనియర్ స్పాన్ అనేది బాగా యూజ్ అవుతుంది అక్కడ మనకు నార్మల్ మెథడ్ కూడా మనకు తెలిసి ఉండాలి అందుకనే నీకు ముందుగా నార్మల్ మెథడ్ కూడా చెప్పాను జస్ట్ ఆప్షన్స్ ఎలా క్రాక్ చేయాలనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ తీసుకుందాం క్వశ్చన్ ఏం తీసుకుందామంటే ఇలా తీసుకుందాం ఏమని కన్సిడర్ ఏంటంటే ఎస్ అనేటువంటి ఒక సెట్ తీసుకుందాం 5 ప్లస్ ఎక్స్
comma 7x plus 9x square comma 11x square అనుకుందాం. It is a subset R equal to at most degree 2 అనుకుందాం. P2 over R. Okay. Set of all polynomial whose degree is at most 2. So which of the following vectors belongs to L of S? ఏవి చెందుతాయి? ఆప్షన్ ఏ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 plus 11x plus 19x square. ఆప్షన్ బి 13 plus 15x plus 17x square. ఆప్షన్ సి 19 plus 15x plus 19x square. ఆప్షన్ డి x square plus 5. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడండి, సింపుల్ గా అయిపోతుంది చూడండి. మనకు జస్ట్ రాసుకోవడం రావాలి కానీ లెక్క మొత్తం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ వర్క్ చేస్తాడండి. ఎగ్జామినేషన్ లో చాలా లాజికల్ గా క్వశ్చన్స్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మ్యాట్రిక్స్ ఏ రాద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఏంటిది? కాన్స్టాంట్, ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇప్పుడు తీసుకోండి మ్యాట్రిక్స్ ఏ తీసుకుందాం. చూడండి ఫస్ట్ వెక్టార్ చూడండి ఇక్కడ 5 plus x. సో కాన్స్టాంట్ 5, ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0. ఇప్పుడు ఇక్కడ చూడండి కాన్స్టాంట్ ఇస్ ద 0, ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ ద 7, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇస్ ద 9. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 11x స్క్వేర్ లో చూడండి కాన్స్టాంట్ 0, ఎక్స్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 11. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అంటే ఇంకొకటి తీసుకుందాం. ఏది తీసుకుందాం? ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ఇస్ ద బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనుకుందాం. అనుకుంటే ఏం రాయొచ్చు? ఏ బి సి అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎన్ని పివోట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని పివోట్స్ ఉన్నాయి నాన్న? ఎన్ని ఉన్నాయి మొత్తం మ్యాట్రిక్స్ లో? వెరీ గుడ్. మళ్ళీ మ్యాట్రిక్స్ లో చూడండి, మ్యాట్రిక్స్ ఏమవుతుంది చెప్పండి? మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? 3/4. 4/3. 4/3. ఒక్క నిమిషం నాన్న, 1 note. 4/3. ఎన్ని రోస్ ఉన్నాయి మనకు? 4 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అంతేనా? 1 2 2 1 is a subset R equal to R square. Which of the చూడండి, which of the following vectors belongs to L of S? కింది వాటిలో ఏవి చెందుతాయి? చూడండి ఫస్ట్ వెక్టార్ ఏమిద్దాం? 1 1 ఇద్దాం. సెకండ్ వెక్టార్ 1 - 1 ఇద్దాం. థర్డ్ వెక్టార్ 2 3 అని ఇచ్చాడు. ఫోర్త్ వెక్టార్ 3, 4 అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి మ్యాట్రిక్స్ ని రాసుకోండి. మ్యాట్రిక్స్ ఏమవుతుంది చెప్పండి అన్న? ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఫస్ట్ కాలం వెక్టార్ ఫస్ట్ది 1 2, రెండవది 2 1, మూడవది ఏ, అంతే కదా అన్న? ఏ బి. ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ బిఎక్స్ అని అనుకుందాం. అంటే ఏ కామా బి, సారీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఇలా. రైట్. ఇక్కడ చూడండి ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. R2 is goes to R2 minus 2 into R1. It is equivalent to 1 2 is the 0. It is the 1 minus 4. It is the minus 3. It is the A. It is the B. ఇక చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి నాన్న? 3 రోస్ ఉన్నాయా? 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందన్న? మాక్సిమం ర్యాంక్ ఏమవుతుంది? 2నే అవుతుంది. ఇక చూడండి ఏడి మైనస్ బీసీ చేయండి. ఏడి మైనస్ బీసీ చేస్తే 2/2 మ్యాట్రిక్స్ 1 2 2 1 నాట్ ఈక్వల్ టు 0 కదా. సో అంటే ర్యాంక్ మస్ట్ బి 2 అవుతుంది. మాక్సిమం ర్యాంక్ 2 కావాలి. 2 అయింది మనకి ఇక్కడ. అంటే ర్యాంక్ 2 అయిందంటే 2 పివోట్స్ ఉన్నట్లు. అంటే నెంబర్ ఆఫ్ పివోట్స్ ఎన్ని నాన్న? నెంబర్ ఆఫ్ పివోట్స్ 2 ఉన్నట్లే. అంటే ఇక్కడ ఏబీలు ఏమన్నా ప్రాబ్లం ఏం కాదు కదా నాన్న. అంటే ర్యాంక్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏబి, అంతే కదా నాన్న. ర్యాంక్ ఆఫ్ ఏ is equal to 2 does not depend on A comma B.
సో కాబట్టి ఏ కామా బీలు ఏమైనా రాయొచ్చు. మరి లీనియర్ స్పాన్స్ ఎంత అంటే ఏ కామా బీలు ఏమైతాయి 1 1 రాయొచ్చు, 1 -1 రాయొచ్చు, 3 2 కావచ్చు, 3 2 3 4 కావచ్చు, 2 3 రావచ్చు. అర్థమవుతుందా? అంటే LS ఏమవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే ఇట్ ఈస్ ద ఎక్స్ కామా వై అంటే ఏ కామా బి సచ్ దట్ ఏ కామా బి ఇస్ ద బిలాంగిస్ టు R. It is nothing but total R square. అంటే take A comma B, any A comma B, depend above rows. Depend on above rows. Matrix లో పైన ఉన్నటువంటి రోస్ మీద డిపెండ్ అవుతాయి ఇన్ మ్యాట్రిక్స్ ఏ. అర్థమైందానన్నా? డిపెండ్ అయినాయి కాబట్టి అవి ఏమైనా రాయొచ్చు. ఏం రాసినా సరే కిందివన్నీ జీరోసే అవుతాయి. మీరు కావాల్సి చెక్ చేయండి. మీరు ఏబీలు ఏమైనా రాసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ పెట్టి అవన్నీ జీరోస్ అవుతాయి. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇజ్ ఇట్ క్లియర్? హలో, yes sir. పైన ఉన్నటువంటి ప్రాబ్లం ఒక్కటి రాలేదు కదా నాన్న? అరే ఇది కనిపించట్లేదు, మళ్ళీ రాద్దాము చిన్నగా. ఒక 2 నిమిషాలు మీరు ఓపిక పడితే రాసేద్దాం. మరి ఆగుతారా? ఆగుతామంటే రాద్దాం ఒక 2 నిమిషాలు. కన్సిడర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం నాన్న? 5 + x 7x + 9x స్క్వేర్. నెక్స్ట్ నాన్న 11x² అని తీసుకున్నాం. ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు P2/R అని అన్నాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఎందుకంటే మీకే నోట్స్ వస్తుంది తర్వాత పెడతాను. ఫాలోయింగ్ వెక్టార్స్ బిలాంగ్స్ టు LS అని అన్నాడు. క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ 5 + 11x + 19x². ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు? ఇట్ ఈస్ 13 + 15x + 17x². ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు? 19 + 15x + 19x². ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఇట్ ఈస్ x² + 5 అని ఇచ్చాడు. ఓకే, బాగుంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ రాయండి. ఏ మ్యాట్రిక్స్ ఏమని రాయొచ్చు? ఫస్ట్ ఏం తీసుకోవాలి? కాన్స్టాంట్ ఎక్స్ కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ తీసుకోండి. కాన్స్టాంట్ దీంట్లో ఏముంది? దీంట్లో 5 ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ 1, x² కోఎఫిషియంట్ 0. రెండో వెక్టార్ లో చూడండి, ఇక్కడ కాన్స్టాంట్ ఇస్ ద 0, ఎక్స్ కోఎఫిషియంట్ 7, x² కోఎఫిషియంట్ 9. మళ్ళీ ఇందులో చూడండి 11x² లో 0 0 11. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a + bx + cx² ఇట్ ఈస్ బిలాంగ్స్ టు LS అనుకుంటే ఇదేం తీసుకోవచ్చు? ABC అని తీసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. మాక్సిమం ర్యాంక్ ఎంత అవుతుందన్న? ర్యాంక్ ఆఫ్ A is the less than or equal to minimum of 4, 3. So it is the less than or equal to 3. అంతేనా? మినిమం వాల్యూ ఇస్ ద 3. సో ర్యాంక్ ఆఫ్ 4/3 మ్యాట్రిక్స్ ఇస్ ద 3 అవుతుంది మాక్సిమం. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మరి క్వశ్చన్ లో అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక పివోట్ ఫిక్స్డ్. ఇట్ ఈస్ ద పివోట్. ఇట్ ఈస్ ఆల్సో పివోట్. సో ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు మన ప్రకారం ఎంత వస్తుంది? నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ లేదా పివోట్స్. ఎన్ని పివోట్స్ ఉన్నాయి నాన్న? 3 పివోట్స్ ఉన్నాయి. సో ర్యాంక్ 3 అయింది. అంటే ర్యాంక్ ఇస్ ద డజంట్ డిపెండ్ ఆన్ ద ఏబిసి వాల్యూసే కదా నాన్న? ఏబిసి వాల్యూస్ మీద డిపెండ్ కాలేదు. అంటే ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3 డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏబిసి వాల్యూస్. అంటే దేర్ఫోర్ దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఎనీ ABC values depend on above row. above rows. పైన ఉన్నటువంటి రోస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి అవి ఏమైతాయి? అవి ఏవైనా తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో ప్రాబ్లం. దాన్నే ఇట్లా ఏమని రాయొచ్చు అంటే we add any row with out of columns, rank will not remaining unchanged. So last row will depend on the above rows. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అని అంటే లాస్ట్ రో అనేటువంటిది డిపెండ్ ఆన్ అబోవ్ రోస్. లాస్ట్ రో డిపెండ్ ఆన్
అబోవ్ రోస్. కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు అండి, ఏబిసి వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు. మన రైట్ ఆన్సర్స్ ఏమైతే కింద ఉన్న 4 ఆప్షన్లో ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే, ఏవైనా తీసుకో. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ర్యాంక్ డస్ నాట్ చేంజ్. మీరు రో ఆపరేషన్ చేస్తే ర్యాంక్ చేంజ్ కాదు. ఈ 5 ఉపయోగించి ఈ ఏని 0 చేయొచ్చు, ఈ 7 ఉపయోగించి బిని 0 చేయొచ్చు, ఈ 11 ఉపయోగించి సిని 0 చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? సో కాబట్టి ఏబిసి వాల్యూస్ ఏం తీసుకున్నా దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ద ర్యాంక్. సో లాస్ట్ కాలంలో పివోట్ ఉంది, అర్థమవుతుందా నాన్న? ఇజ్ ఇట్ క్లియర్? హలో, రైట్. దీంతో టుడే క్లాస్ అనేటువంటిది లీనియర్ స్పాన్ అనేటువంటిది క్లోజ్ అయిందన్న. రేపు కొద్దిగా మిస్ కాకండి, నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నేషనల్ బోర్డ్ ఆఫ్ హైయర్ మ్యాథమెటిక్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది మనకి. మీరు ఏ యూనివర్సిటీలోనైనా పీజీ చేయొచ్చు నాన్న, ఉస్మానియాలో చేసినా సరే, కాకతీయలో చేసినా సరే, స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, ఎనీ యూనివర్సిటీ. సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై ఇంటర్వ్యూ అటెండ్ అవుతే మీకు ఏమవుతుందంటే మీకు 6,000 వస్తాయి నాన్న, మంత్లీ 6,000, నెలకు 6,000 స్కాలర్షిప్ ఇస్తారు వాళ్ళు, ఎక్కడ ఏ యూనివర్సిటీలో చేసినా సరే. సార్ సిలబస్ ఏముంది సార్ అంటే సేమ్ జామ్ సిలబస్ ఏనన్నా, కొద్దిగా జామెట్రీ ఉంటుంది. సో నేను ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏంటి, ఫీజు ఎంత, అదంతా రేపు చెప్తా. నేను ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఈ మంత్ 30 వరకే ఉంది, అందరూ అప్లై చేయాలి. ప్యూర్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటాయి సార్. ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే ఏమొస్తుందన్న, రియల్ అనాలిసిస్, ఆల్జిబ్రా, మోడర్న్ ఆల్జిబ్రా. ఇప్పుడు జామ్ కున్న సిలబసే, వేరే ఏం కొత్తగా ఏం లేదు. అందులో కొద్దిగా జామెట్రీ ఉంది అంతే. నేను సిలబస్ కూడా కాపీ పెడతాను, రేపు చెప్తాను దాని గురించి, డోంట్ వరీ. ఓకేనా? ఫీజు కూడా ఎక్కువ ఏం లేదు నాన్న, 300 400 ఉంది అంతే. మీకు బిఎస్సి స్టూడెంట్స్ 400 మీకు ఎంత అవుతుంది అంటే 1,44,000 రూపాయలు వస్తాయండి మీకు పీజీ అయిపోయే వరకు. స్కాలర్షిప్ ఎవ్రీ మంత్ 6,000 పడుతుంది మీకు అకౌంట్ లో, ఏ యూనివర్సిటీలో చేసినా సరే, ఓవరాల్ ఇండియా సెలెక్ట్ అయితే. ఒక 20,000 మంది రాశారనుకోండి ఎగ్జామ్, ఒక 100 మందిని సెలెక్షన్ చేస్తారు. ఆ 100 మందిలో 20 మందిని ఇంటర్వ్యూలో సెలెక్షన్ చేస్తారు. అట్లా ఉంటుంది రేషియో. సో సేమ్ జామ్ సిలబసే కాబట్టి ఈజీగా మీరు క్రాక్ చేస్తారు, డిగ్రీ సిలబసే. సో కాబట్టి అప్లై చేద్దురు, నేను చెప్తాను ఏ వెబ్సైట్కి వెళ్ళాలి ఏంటి అనేది రేపు చెప్తాను. వాటి గురించి సిలబస్ కాపీ కూడా పెడతాను. ఓకేనా?